ఉంటది. ఇన్ జనరల్ గా మనకి స్లీప్ పడుకుంటే చాలా మందికి ఆ హెడేక్, ఎమ్యులేషన్ అలాంటివి ఉంటాయి ఇన్ జనరల్ గా. బట్ కానీ ఆ పర్టికులర్ లాక్సిస్ లాంటి రెమెడీస్ లో మాత్రం ఆ స్లీప్ అగ్రవేషన్ చాలా చాలా బీభత్సంగా, చాలా దారుణంగా ఉంటుంది. దానివల్ల కొంతమంది అసలు పడుకోవడం మానేస్తారు. అంటే ఇప్పుడు ఏ ఆస్థమాటిక్ రెస్పిరేషన్ ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు నిద్రపోకపోవడం అది వేరే. బట్ కాకపోతే హెడేక్ కానీ లేదా ఇంక వేరే కంప్లైంట్ కానీ నిద్రపోతే పెరిగిపోతుందని అనడం చాలా చాలా పెక్యులియర్. సో ఏ సిమ్టమ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సిమ్టమ్ మోస్ట్ పెక్యులియర్ కింద తీసుకోవాలి, ఏ సిమ్టమ్ మనం కామన్ సిమ్టమ్ గా వదిలేయాలన్న ఆ జడ్జిమెంట్ మనకి చాలా చాలా అవసరం. కాఫ్ డ్యూరింగ్ ఫస్ట్ స్లీప్ లాక్సిస్ లానే. అదే ఇరిటబుల్ చిల్డ్రన్ కి వచ్చేసరికల్లా పడుకున్న వెంటనే దగ్గు వస్తే వాళ్ళకి బాగా ఇరిటబుల్ గా ఉన్న పిల్లల్లోనైతే క్యామమెల్లా ఇవ్వాలని చెప్తున్నాను. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్. ఇప్పుడు ఈ కాఫ్ గురించి వచ్చింది కాబట్టి ఒక్క కేసు ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు షేర్. మోస్ట్ ఎక్సైటింగ్ కేసు, చాలా అద్భుతం అనమాట. చైల్డ్ అరౌండ్ ఐ థింక్ 5 years చైల్డ్ దగ్గుతో తీసుకొని వచ్చారు. ఎంత దగ్గు అంటే ఆ దగ్గు చూస్తే మనకే భయం వేస్తుంది. అంత డీప్ సీటెడ్ గా లోపల నుంచి వస్తుంది కాపు, బార్కింగ్ సౌండ్, ఫుల్ కంగుమని వస్తుంది. మొత్తం షాటర్ అయిపోతాడు అనమాట దగ్గు వచ్చిందంటే పిల్లోడికి. అంతలా ఏదో రెమెడీ ఇచ్చేవాడిని, ఆ రెమెడీతో రిలీఫ్ వచ్చేది, మళ్ళా స్టార్ట్ అయిపోయేది. అలా చాలా ఐ ట్రైడ్ సో మెనీ రెమెడీస్. యాక్చువల్ గా అబ్బాయి ఏం చూస్తే ఫాస్ఫరస్ లా ఉంటాడు. సో ఫాస్ఫరస్ కూడా చాలా సార్లు ఇవ్వడం జరిగింది. ఏదో పని చేయడం మళ్ళా ఆగిపోవడం. సో ఫైనల్ గా ఇంకా ఒక స్టేజ్ వచ్చాక చాలా సివియర్ అయిపోయింది దగ్గు. ఎంత సివియర్ అంటే ఇంట్లో ఎవరికి నిద్ర ఉండట్లేదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి అలోపతికి, ఎందుకంటే మన దగ్గర రావడమే బిఫోరే మొత్తం అలోపతి హాస్పిటల్స్ అన్ని తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికల్లా కొద్దిగా ఏదో రిలీఫ్ వచ్చిందని అనుకున్నాం తప్ప అది కంప్లీట్ రిలీఫ్ అయితే రాలేదు. సో వాటుడు ఏదో ఇస్తున్నాం, తగ్గుతుంది, మళ్ళా వస్తుంది. సో ఆ అటాక్ మాత్రం చాలా సివియర్ అయిపోయింది. ఎంతకి తగ్గింది, ఎంత బుర్ర కొట్టుకున్నా సరే ఏం అర్థం అవ్వలేదు. సో ఫైనల్ గా మళ్ళా కూర్చోబెట్టి వాళ్ళని అన్ని అడిగితే ఒక్క సింపుల్ అబ్జర్వేషన్ వాళ్ళు చెప్పారనమాట. వాడు మామూలుగా మోస్ట్ యాక్టివ్ చైల్డ్, చాలా చాలా యాక్టివ్ చైల్డ్, చాలా యాక్టివ్ గా ఉంటాడు. బట్ కానీ ఈ దగ్గు వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు ఎత్తుకోమని అనడం కానీ అలాంటివి ఏమీ చేయడు పిల్లోడు మామూలుగా అయితే. బట్ కానీ ఈ కాఫ్ వచ్చినప్పుడు మాత్రం అసలు చంక దిగడు. ముందు ఎప్పుడు అసలు ఎత్తుకోమనని పిల్లోడు ఇది వచ్చేసరికల్లా మాత్రం ఇక్కడికి మాత్రం అస్సలు చంక దిగడు అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ పెక్యులారిటీ. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటిది మామూలప్పుడు. సో అది చూసి కూడా ఐ వాజ్ మిస్టేకెన్. అది చూసి కూడా ఆ క్యారింగ్ అది చూసుకొని క్యామెల్లా ఇచ్చాను, ఈవెన్ ఆర్సనిక్ ఇచ్చినా గానీ ఏమీ చేంజ్ అయితే రాలేదు. బట్ ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కాక సరే ఓకే, మళ్ళీ ఒకసారి రిపర్టరీని బాగా తిరగేయడం స్టార్ట్ చేశాను. రిపర్టరీని మొత్తం మళ్ళా తిరగేస్తే అంటే అసలు వాళ్ళు ఎంత మన ఊహకి అందదనమాట వాళ్ళ మేధస్సు. కెంట్ రిపర్టరీలోని క్యారీడ్ డిజైర్స్ టు బి క్యారీడ్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది. యాక్చువల్గా ఆ రూబ్రిక్ చూసే క్యామెల్లా ఇచ్చాను, ఆర్సనిక్ ఇచ్చాను, అవన్నీ ఇచ్చినా గానీ మినిమం కూడా పనిచేయలేదు. వాడు చాలా తొంటర పిల్లోడు, చాలా హైలీ యాక్టివ్ పర్సనాలిటీ, హైలీ ఇది. సో అది చూసి కూడా క్యామెల్లా చాలా హయ్యర్ కూడా 1M కూడా ఇవ్వడం జరిగింది. బట్ జస్ట్ టెంపరీ రిలీఫ్ వచ్చింది కానీ రాలేదు. ఫైనల్ గా ఆ తర్వాత ఎక్కడ నేను మిస్టేక్ అయినా మళ్ళీ ఒకసారి రిపర్టరీని తిరిగేస్తే డిజైర్స్ టు బి క్యారీడ్ ఇన్ క్రూప్ అని ఒక రూబ్రిక్ ఇచ్చాడు. ఆ రూబ్రిక్ చూస్తే అందులోని దేర్ ఇస్ ఓన్లీ వన్ రెమెడీ, దట్ ఈజ్ బ్రోమియం అన్నమాట. యాక్చువల్ గా ఆ దగ్గుని చూసి అది క్రూప్ అని అయితే కన్సిడర్ చేయగలిగాను కానీ సో ఈ రూబ్రిక్ చూడకపోవడం వల్ల ఐ వాజ్ మిస్టేక్. సో ఫైనల్ గా బ్రోమియం వాజ్ గివెన్
బ్రోమియం ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ రిలీఫ్ వచ్చేసింది. ఆ తర్వాత దట్ కాఫ్ వాజ్ నెవర్ రికార్డ్. మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడో వచ్చింది, మళ్ళా అది వేస్తే పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మెనీ టైమ్స్ ఈవెన్ మనకు ఒక చిన్న దగ్గు కేసు, ఏదో ఒక చిన్న హెడేక్ కేసు, అవి కూడా మనకు పెద్ద హెడేక్ అయిపోతాయి అన్నమాట. సో ఎందువల్ల అంటే మన అబ్జర్వేషన్స్ మెనీ టైమ్స్ సరిపోదు. సో మన అబ్జర్వేషన్స్ కి స్కిల్స్ కి బాగా పదును పెడితేనే కానీ మనం ఎలాంటి కేసెస్ మనం ట్రీట్ చేయలేం. సో ఆఫ్టర్ బ్రోమియం ఐ వండర్డ్, ఇంకా అంటే ఆ బ్రోమియం చూడగానే నాకు అర్థమైపోయింది, ఓకే డామ్ షూర్ గా ఇట్ విల్ వర్క్, అసలు మనం ఇంకా ఆలోచించే పనే లేదని. అలానే అది నన్ను మినిమం కూడా డిసప్పాయింట్ చేయలేదు, ఇమీడియట్ యాక్షన్ వచ్చింది. అది ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఈ దగ్గు గురించి వచ్చాక అది చెప్పాలనిపించి చెప్పాను. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్, క్విక్ కన్జంప్షన్ ఆఫ్టర్ సప్రెస్డ్ గనోరియా. ఇఫ్ గివెన్ సూన్ ఇట్ విల్ చెక్. సప్రెస్డ్ గనోరియా తర్వాత ఇమీడియట్ గా వచ్చే ఆ కన్జంప్షన్ అంటే నథింగ్ బట్ టీబీనే మనం కన్జంప్షన్ అంటాము. సో సప్రెస్డ్ గనోరియా తర్వాత వచ్చే కన్జంప్షన్ కి మనకి సెపియా అద్భుతంగా పనిచేస్తుంది. స్పాస్మోడిక్ డ్రై కాఫ్ ఇన్ ద ఈవినింగ్ అంటిల్ మిడ్ నైట్ హోల్డ్స్ ది చెస్ట్ డ్యూరింగ్ కాఫ్. ఈ డ్రై కాఫ్ సాయంత్రం పూట వచ్చి మిడ్ నైట్ వరకు ఉండి తగ్గినప్పుడు మాత్రం హీ విల్ హోల్డ్ ద చెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పాను, ఎక్కడైనా కానీ ఈ హోల్డింగ్ విత్ హ్యాండ్స్ అని ఏ రూబ్రిక్ లో కానీ ఏ కంప్లైంట్ లో కానీ ఉందంటే ఆ రెమెడీస్ ని మనం వెతుక్కోవాలి. ఆ రెమెడీస్ ని అడ్మినిస్టర్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డయాగ్నోసిస్, ఇంటర్నల్ గా ప్రాబ్లం ఏంటిది అన్నది దాంతో సంబంధం లేకుండా చాలా చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది. నాట్ ఓన్లీ దట్, గుర్తుపెట్టుకోండి, మనకి ట్యూబర్క్యులోసిస్ వచ్చేసరికల్లా మనకి ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, నైట్ స్వెట్స్ అలాంటివి ఉంటాయి మెయిన్ గా. సో మనం అలాంటి కండిషన్స్ ఉన్న ఎవరన్నా పేషెంట్లు ఈవినింగ్ టైం అగ్రవేషన్ ఉందంటే వాళ్ళలోని ఆల్మోస్ట్ ఏ కంప్లైంట్ కైనా కానీ ఆ ఈవినింగ్ అగ్రవేషన్ ఉందంటే మనం ఆ ట్యూబర్క్యులర్ నేచర్, ఆ ట్యూబర్క్యులర్ టెండెన్సీ వాళ్ళలోని ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రెమెడీ ఇచ్చినప్పుడు ఆ తత్వాన్ని కూడా మనం ఎంతో కొంత రిమూవ్ చేసిన వాళ్ళు అవుతాం. నాట్ ఓన్లీ దట్, సెపియా లాంటి రెమెడీ కనుక అలాంటి ఆ వైలెంట్ ఆ కాఫ్ లోని వాటిలో కనుక ఇస్తే ఇట్ విల్ రూట్ అవుట్ ది ఆ కన్జంప్టివ్ నేచర్, ఆ ఇంటర్నల్ గా ఉన్న కన్జంప్టివ్ నేచర్ ఏదైతే ఉందో అది చాలా వరకు చాలా అద్భుతంగా తగ్గిపోద్ది. ఇందులో భాగంగానే నేను ఇంకో కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ యంగ్ లేడీ రీసెంట్లీ మ్యారీడ్, ఏజ్డ్ అరౌండ్ 25 or 26, సఫరింగ్ విత్ వైలెంట్ కాఫ్. సేమ్ వైలెంట్ కాఫ్, చాలా వైలెంట్ కాఫ్ తో సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఏ రెమెడీ ఇచ్చినా తగ్గలేదు. ఇట్స్ లాంగ్ వెట్ నా బిగినింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్ లో. ఫైనల్ గా సిమ్టమ్స్ అన్ని చూసుకొని అన్ని తీసుకొని మొత్తం డ్రగ్ సెలెక్ట్ చేస్తే సెపియా ఇండికేట్ అయింది. అవి వండాడు, సెపియా వచ్చింది ఏంటి అని అనుకుని వండర్ అయిపోయాను. వండర్ అయిపోయిన తర్వాత చూసి మళ్ళా మొత్తం అంతా కన్ఫర్మ్ చేసుకొని సెపియా వాజ్ గివెన్. సెపియా ఇచ్చిన తర్వాత టు మై అట్టర్ ఇది వెంటనే ఇమీడియట్లీ ద కాఫ్ తగ్గిపోయింది. వెంటనే విత్ ఇన్ నో టైం, చెప్పాలంటే విత్ ఇన్ అవర్స్ లోనే అంత వైలెంట్ కాఫ్, చాలా చాలా నుంచి కొన్ని మంత్స్ నుంచి ఉన్న కాఫ్ ఇమీడియట్ గా తగ్గిపోయింది. ఆఫ్టర్ 10 or 15 days పేషెంట్ మళ్ళా వచ్చారు. దగ్గు తగ్గిపోయింది కానండి, ఒక్క 2-3 రోజుల నుంచి ఎందుకో కడుపు మరీ సివియర్ పెయిన్ కాదు, బట్ కానీ కడుపు నొప్పి వస్తుంది అని చెప్పారు. మైల్డ్ గా కడుపు నొప్పి వస్తుంది అని చెప్పారు. మనం ఇచ్చిన సెపియానే కాబట్టి మనం ఇంటర్ఫేర్ అవ్వాల్సిన అవసరం లేదనుకొని, అంత సివియర్ గా కూడా లేదనుకొని ఎస్ఎల్ ఇచ్చే పంపించడం. సో ఆఫ్టర్ ఆ కడుపు నొప్పి అని చెప్పిన ఆ మన్నాడుకి వచ్చేసరికల్లా, అంటే అరౌండ్ 4 days తర్వాత ఆమె వచ్చి చెప్పారు. నేను చాలా వండర్ అయిపోయాను ఏంటంటే, బిగ్ టేప్ వర్మ్, ఒక పెద్ద టేప్ వర్మ్, ఇంటర్నల్ గా టేప్ వర్మ్, అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో తెలియదు కానీ ఆ టేప్ వర్మ్ మొత్తం కాయిల్ అయిపోయి చచ్చిపోయి బయటకు వచ్చేసింది ఆఫ్టర్ ది సెపియా. అంటే
ఎంత అద్భుతంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అసలు లోపల వామ్స్ ఉన్నాయని నాకు తెలీదు, వాళ్ళకి తెలీదు. ఆ టేప్ వర్మ్ అంటే మీ అందరికీ తెలుసు చాలా సీరియస్ థింగ్ అన్నమాట టేప్ వర్మ్ అంటే. సో అలాంటి టేప్ వర్మ్ కూడా మనకి ఆ లోపల నుంచి బయటికి వచ్చేసింది. అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ పనిచేస్తే అంత అద్భుతంగా మనకి పనిచేస్తూ ఉంటది అనమాట. నాట్ ఓన్లీ దట్, గుర్తుపెట్టుకోండి, వర్మ్స్ డీవర్మింగ్ ఈజ్ మోస్ట్ మోస్ట్ డేంజరస్. డీవర్మింగ్ కోసం ఈ అందరి ఇళ్లలో ఇది ఒక పెద్ద ప్రాక్టీస్, గవర్నమెంట్ కూడా ఇది చేస్తుంది. డీవర్మింగ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఎందుకంటే మనం వామ్స్ ని చూస్తే లేటెంట్ సోరా సిమ్టమ్స్ లోని వామ్స్ గురించి చెప్తాడు, క్రానిక్ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ లోని. సో మనం ఏం చేస్తామంటే ఆ లేటెంట్ సోరా, పడుకొని ఉన్న నిద్రావస్థలో ఉన్న సోరాని మనం సప్రెస్ చేసి ఇలాంటి డీవర్మింగ్స్ అలాంటివి ఇచ్చి నాశనం చేసి వాళ్ళలోనున్న సోరాన్ని మనం ఫుల్గా ఎవేకెన్ చేస్తాం. ఎవేకెన్ చేస్తే నెక్స్ట్ వచ్చేది అన్ని క్రానిక్ కంప్లైంట్స్, క్రానిక్ డిసీజెస్. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు ఇండ్లలో పిల్లలకి, మీ పిల్లలకి ఎవ్వరికి tendency to produce herpetic eruptions about the genitals, lips and mouth, ringworm upon the face and the body. It has cured jona and herpetic eruptions of the labia and foreskin, vesicular eruptions in the axilla upon the tips of the elbows, eruptions that pile up in a great crust on the elbows, thick crusts form upon the joints, eruptions between the fingers, moist eruptions that pour out a watery fluid or thick yellow purulent fluid. ఇక్కడికి వచ్చేసరికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెర్పిటిక్ ఎరప్షన్స్ ఒకటి. అది కాకుండా రింగ్ వర్మ్ చాలా చాలా ఇంపార్టెంట్. సెపియాకి వచ్చేసరికల్లా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ పర్సన్ హూ ఈ సఫరింగ్ విత్ రింగ్ వర్మ్ అంటే ఇట్స్ 100% వాళ్ళు ట్యూబర్కులర్ తత్వం ఉన్నట్టు అనమాట. వాళ్ళ లోపల ఉన్న ఆ ట్యూబర్కులర్ నేచర్ ఏదైతే ఉందో అది మనకు పూర్తిగా రింగ్ వర్మ్ ఫామ్ లో బయటకు వస్తుంది. సో ట్రీటింగ్ ద రింగ్ వర్మ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్. రింగ్ వర్మ్ ట్రీట్ చేయడం మాత్రం చాలా చాలా కష్టం. సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ చాలా ఎక్కువ రోజులు, అంటే కొన్ని మంత్స్ పడుతుంది, ఈవెన్ కొంతమందిలో ఇయర్స్ కూడా పడుతుంది. మా దగ్గర ఒక కేసు ఉంది, మోర్ దాన్ 3 to 4 years నుంచి వాడుతూనే ఉన్నారు ఆ రింగ్ వర్మ్ కోసం. ఆ రిలీఫ్ వస్తుంది, బట్ కానీ 100% పూర్తిగా ఇంకా రిలీఫ్ రావట్లేదు. బట్ కానీ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. బట్ చాలా కేసెస్ లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ రింగ్ వర్మ్ ఈజ్ మోర్ టఫ్ టు ట్రీట్. ఎందుకు టఫ్ టు ట్రీట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ ఇంటర్నల్ గా ఉన్న సమ్ టైమ్స్ ఇలాంటి క్రానిక్ స్కిన్ కంప్లైంట్స్ ఏంటంటే దోస్ థింగ్స్ ఆర్ ద హోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇంటర్నల్ క్రానిక్ డిసీజ్. ఆ ఇంటర్నల్ గా ఉన్న క్రానిక్ డిసీజ్ కి మొత్తం రిప్రజెంటేటివ్ గా ఈ కంప్లైంట్ రూపంలో బయటికి వస్తుంది అనమాట. సో ఆ లోపల ఉన్న క్రానిక్ డిసీజ్ అంతా ఈ ఫామ్ లో ఎప్పుడైతే బయటకు వచ్చిన్నారో, సో ఆ ట్రీట్మెంట్ చేయడంలో కూడా ఆ ఇంటర్నల్ గా ఉన్న లాంగ్ ఎప్పటి నుంచో ఉన్న ఆ క్రానిక్ కంప్లైంట్స్ ని మొత్తం మనం కలిపి ట్రీట్ చేస్తేనే మనకి తగ్గినట్టు. సో ఇట్స్ వెరీ టఫ్ టు ట్రీట్. చాలా చాలా కష్టం, చాలా కష్టం అది. సో అంటే మీరు పేషెంట్ ముందు వచ్చిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే మినిమం 6 months టైం మనం చెప్పేయాలి రింగ్ వర్మ్ మాత్రం. అదర్వైజ్ వాళ్ళు ఎలా ఉంటుందంటే 1 year 2 years మొత్తం అలోపతి వాడి వచ్చినా గానీ మన దగ్గరకు వచ్చేసరికల్లా మనం కంగారు పెట్టేస్తూ ఉంటారు. 10 days 15 days లో ఇంకా తగ్గట్లేదు. మనం అలా మందులు మార్చుకుంటూ వెళ్ళిపోయామంటే అటర్ ఫెయిల్ అయిపోతాం. సో మనం చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. మనం వేసిన డ్రగ్ కూడా మనం టైం చాలా ఇవ్వాల్సి ఉంటుంది, పర్టికులర్ గా ఇలాంటి కండిషన్స్ లో. బట్ వన్స్ ఇఫ్ యూ ట్రీటెడ్ ద హోల్ ఆ రింగ్ వర్మ్ ని కనుక మీరు ట్రీట్ చేసేయగలిగితే వాళ్ళ హెల్త్ ని మీరు చాలా వరకు సెటరేట్ చేస్తున్నట్టే. ఎందుకంటే అలాంటి క్రానిక్ స్కిన్ కంప్లైంట్స్ ఆ ఇంటర్నల్ గా ఉన్న ఆ టోటల్ ది హోల్ రిప్రజెంటేటివ్ క్రానిక్ డిసీజ్ కి రిప్రజెంటేటివ్ గా ఉన్నది ఈ స్కిన్ కంప్లైంట్. మనం మొత్తం ఎప్పుడైతే తీస్తామో ఇంటర్నల్ గా ఉన్న క్రానిక్ డిసీజ్, ఎక్స్టర్నల్ దాన్ని మనం మొత్తం కలిపి మనం తీసేసినట్టు అనమాట. సో మీరు ఆ రింగ్ వర్మ్ రూబ్రిక్ ని కనుక చూస్తే అందులో చాలా వరకు మోస్ట్ డీఫాక్టింగ్ రెమెడీస్ ఉంటాయి. ఈవెన్ దో అక్యూట్ గా వర్క్ చేసే రెమెడీస్ కూడా కొన్ని ఉన్నా గానీ
అది పూర్తిగా అయితే నయం చేయలేవు. అవి టెంపరరీ రిలీఫ్ ఇచ్చినా గానీ. సో, మనం ఏ రూబ్రిక్‌ని చూసుకున్నా గానీ, అందులో ఉన్న ఆ రెమెడీస్‌ని బట్టి మనం ఆ సిమ్టమ్ యొక్క డెప్త్‌ని మనం అనలైజ్ చేసి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకి బాగా అర్థమవుతుంది. అంటే హౌ మచ్ మనం వాళ్ళకి ఎంత ఇంటర్నల్‌గా మనం తగ్గించామన్నది ఆ రూబ్రిక్‌లో ఉన్న రెమెడీస్‌ని బట్టి మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వింగ్ ఎవ్రీ రూబ్రిక్ లో ఉన్న రెమెడీస్ మనం బాగా స్టడీ చేస్తే మనకి అర్థమవుతుంది ఆ సిమ్టమ్ యొక్క డెప్త్. సో రింగ్ వర్మ్ చాలా ఇంపార్టెంట్ సెపియాకి వచ్చేసరికల్లా. నెక్స్ట్, sepia produces the induration that belongs to some form of eruption like epithelioma. Induration will form on the lips and crack and bleed. The scaly eruption that looks like epithelioma is especially sepia. Then the scales come off, a yellow-green aqueous base remains, and as soon as one crust peels off, another forms. Finally, if torn off prematurely, it bleeds. Sepia has cured epithelium of the lips, wings of the nose, and eyelids. It has cured old indurations caused by the use of clay pipe, where it continues to form, and beneath it is seen this thick yellow purulent exudation. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇండ్యూరేషన్ గురించి చెప్పాడు. ఇండ్యూరేషన్ లైక్ ఎప్థీలియోమా లాంటి, ఎప్థీలియోమా ఇస్ నథింగ్ బట్ క్యాన్సరస్ టైప్ ఆఫ్ స్కిన్ కంప్లైంట్ అన్నమాట ఎప్థీలియోమా అంటే. సో ఇండ్యూరేషన్ గుర్తుపెట్టుకోండి, మనకి బెనైన్ ట్యూమర్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ లేదా గురించి మనం పెథాలజీలో చదువుకున్నప్పుడు మనకి మ్యాలిగ్నెన్సీకి కొన్ని సర్టన్ ఫీచర్స్ చెప్తాడు క్లియర్ కట్ గా. ఏంటంటే ర్యాపిడ్లీ స్ప్రెడింగ్, లేదా హార్డ్ గా అయిపోవడం, అండ్ ఫాస్ట్ గా గ్రో అయిపోవడం, ఇవన్నీ మ్యాలిగ్నెన్సీ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. సో ఎనీ పార్ట్ బాడీలో ఏ పార్ట్ లో అయినా ఎక్కడైనా కానీ మీకు ఇండ్యూరేషన్స్ అంటే హార్డ్ గా క్యాలోసిటీస్, ఇండ్యూరేషన్స్ ఇవన్నీ ఒకటే. ఎక్కడైతే మీకు హార్డ్ గా ఫామ్ అవుతున్నాయంటే బాడీలోని, ఇట్స్ నథింగ్ బట్ ఆ క్యాన్సరస్ టెండెన్సీ వాళ్ళలోని ఉన్నట్టు మనం క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మెనీ టైమ్స్ ఏమవుతుందంటే ఆ క్యాన్సర్ టెండెన్సీ ఏదైతే ఉందో ఆ టెండెన్సీ ఈ జనరేషన్ లో బయటకు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే దాని ఫినామినల్ స్టేజ్ లోనే ఈ జనరేషన్ లో నుండి ఆ నెక్స్ట్ జనరేషన్ కు అది పూర్తిగా ఆ క్యాన్సర్ రూపంలోకి బయటికి ఎగ్జిబిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండ్యూరేటివ్ టెండెన్సీ ఉన్న ఆల్ రెమెడీస్ కెన్ క్యూర్ క్యాన్సర్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ దట్, మన ఆ ఇండ్యూరేటివ్ స్టేజ్ లోనే వాళ్ళలో ఉన్న డిసీజ్ కనుక మనం రిమూవ్ చేయగలిగితే ఆ జనరేషన్ లోనే మనం ఆ క్యాన్సరస్ టెండెన్సీని కూడా మనం రిమూవ్ చేసినట్టు మనకి అర్థం అనమాట. సో సెపియాకి వచ్చేసరికల్లా ఇండ్యూరేషన్స్ టేక్ ఆన్ దట్ బిలాంగ్స్ టు ఫార్మ్ ఆఫ్ లైక్ ఎప్థీలియోమా టైప్ ఆఫ్ ఎరప్షన్స్ లోని బాగా వర్క్ చేస్తుందని చెప్తున్నాడు. అది కూడా ఎక్కడంటే ఎక్కువ లిప్స్ మీద ఉంటుంది. ది స్కేలీ ఎరప్షన్ దట్ లుక్స్ లైక్ ఎప్థీలియోమా ఇస్ ఎస్పెషల్లీ సెపియా అన్నాడు. అంటే స్కేలీ టైప్స్ ఆఫ్ ఎరప్షన్స్, స్కేలీ అంటే పొట్టులాగా రావడం కానీ, లేదా మనకి సోరియాసిస్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ లో మనం చూస్తాం స్కేల్స్ లాగా రావటం, స్కేల్స్ లాగా ఫామ్ అవటం. అలాంటి టైప్ ఆఫ్ కండిషన్ లోని మనం సెపియాని మనం ఇండికేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. స్కేలీ ఎరప్షన్ దట్ లుక్ లైక్ ఎప్థీలియోమా. మీరు ఎప్థీలియోమాను మీరు ఆన్లైన్ లో కొట్టి చూడండి, మీకు అప్పుడు ఎప్థీలియోమా గురించి ఇంకా బాగా అర్థం. నాట్ ఓన్లీ దట్, మీరు ఆ మెడికల్ డిక్షనరీలోని లేదా ఆన్లైన్ లో కానీ ఎప్థీలియోమా గురించి కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. ఎప్థీలియోమా ఆఫ్ ది లిప్స్ మెయిన్ గా వింగ్స్ ఆఫ్ ది నోస్, ఐలిడ్స్ మీద ఎక్కువగా దీని యాక్షన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ lumps and loophoid formation on the skin where there is infiltration, sometimes healing from the center to form a ring. This is typical sepia condition. The hardness and purple color are what are peculiarly sepia. Sepia stands on par with lachesis for this purple aspect. ఈ లంప్స్, లూపాయిడ్స్ ఫామ్ అవుతాయి. అవి ఎలా అంటే హీలింగ్ ఫ్రమ్ సెంటర్,
అంటే సెంటర్ నుంచి హీల్ అవుతూ వస్తుంది అనమాట, ఒక రింగ్ లాగా ఫామ్ అయ్యి. దిస్ ఇస్ ద టిపికల్ సెపియా కండిషన్ అన్నాడు. అంటే మనకి ఏదైతే రింగ్ వామ్ ఉందో ఆల్మోస్ట్ రింగ్ వామ్ లాగా అన్నమాట. ఈ చుట్టూ ఎడ్జెస్ అలాగా మనకి ఇదవుతూ ఉంటాయి, సెంటర్ నుంచి మాత్రం హీలింగ్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హీలింగ్ ఫ్రమ్ సెంటర్ టు ఫామ్ ఏ రింగ్, దిస్ ఈస్ టిపికల్ సెపియా కండిషన్ అన్నాడు. అందుకే మనకి రింగ్వం లో కూడా సెపియా చాలా అద్భుతంగా మనకి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్, సెపియా హ్యాజ్ ఎ హిస్టారికల్ డయాక్సిస్. మనం ముందే చెప్పుకున్నాం సెపియా ఎలా ఉంటుందంటే బాగా చాలా హైలీ డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ కండిషన్ లో ఉంటారు వీళ్ళు ఎక్కువ. సో ఆ డిప్రెషన్ లో ఉండే సిమ్టమ్స్ అన్ని వీళ్ళలో మనకి కనిపిస్తూ ఉంటాయి. బ్రేక్స్ అవుట్ ఇన్ స్పెల్స్ ఆఫ్ వీపింగ్, ఈ సాడ్ 1 minute, జెంటిల్ yielding, అండ్ ఇన్ అనదర్ షీ ఈస్ డిసగ్రీయబుల్, ఎక్సైటబుల్, ఆబ్స్టినేట్. బాగా ఏడుస్తూ ఉంటారు, అప్పటికప్పుడే బాగా సాడ్ గా బాగా సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపిస్తారు, ఇమీడియట్ గా మళ్ళా ఫుల్ గా ఆబ్స్టినేట్ గా ఎక్సైటబుల్ గా మారిపోతూ ఉంటారు. ఇక్కడ బాగా చెప్తున్నాడు చూడండి, యూ డూ నాట్ నో వాట్ షీఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్. అంటే సెపియా వాళ్ళు ఏం చేస్తారన్నది, ఏం చేయబోతారు అన్నది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్తాం. షీ సేస్ అండ్ డస్ స్ట్రేంజ్ థింగ్స్, మేక్స్ ఎర్రర్స్, నో డిపెండెన్స్ కెన్ బి ప్లేస్డ్ ఆన్ హెర్, నో మెంటల్ ఎండ్యూరెన్స్, నో ఎఫెక్షన్ ఫర్ హెర్ ఫ్యామిలీ, whole mind weak and disordered, not when there is fever, but it is a chronic manifestation of sorrow or psychosis. అంటే మైండ్కి వచ్చేసరికల్లా అన్ప్రెడిక్టబుల్ గా బిహేవ్ చేస్తారు, అప్పటికప్పుడు ఒకలా ఉంటారు, నెక్స్ట్ మినిటే వేరేలాగా మారిపోతూ ఉంటారు, ఏం చేస్తారో తెలియదు, అన్ని రకరకాల పిచ్చి పనులు అన్ని చేస్తూ ఉంటారు. ఆ వాళ్ళ మీద మనం కాన్ఫిడెంట్ గా ఏది అప్పగించలేము, ఏం చేయలేము. నో డిపెండెన్స్ కెన్ బి ప్లేస్డ్ అనేది, మైండ్ అస్సలు ఆలోచించలేదు, ఫ్యామిలీ పట్ల మినిమం కూడా ఎఫెక్షన్ అన్నది ఉండదు, హోల్ మైండ్ వీక్ అండ్ డిజార్డర్ ఉంటుంది. నాట్ వెన్ దేర్ ఇస్ ఫీవర్ ఉన్నప్పుడు కాదు, బట్ క్రానిక్ మేనిఫెస్టేషన్ అంటే ఈ ముందు చెప్పిన కండిషన్స్ అన్ని మెనీ టైమ్స్ బాగా కంటిన్యూడ్ ఫీవర్స్ లో వచ్చే సిమ్టమ్స్ అన్నమాట ఇవన్నీ. బట్ ఇక్కడ ఫీవర్ టైంలో కాదు, ఇన్ జనరల్ గా ఇలాంటి క్రానిక్ మేనిఫెస్టేషన్ ఉంటుందని మనకి చెప్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, బట్ కానీ వీటన్నిటికీ బిఫోర్ మనకి ముందుని చెప్పాడు, ఈ అడాప్టెడ్ టు ఏ కండిషన్స్ లోని సెపియా ఇండికేట్ అవుతుంది అని చెప్పాడు. కంటిన్యూస్ గా యూట్రైన్ అండ్ అదర్ హెమరేజెస్ కానీ, లేదా ప్రొలాంగ్డ్ ఎండైజేషన్ కానీ, ప్రొలాంగ్డ్ ఆ మెంటల్ ఎగ్జర్షన్ కానీ, లేదా ఆ ఓవర్ విగరస్ హస్బెండ్ కానీ, లేదా ఓవర్ విగరస్ చిల్డ్రన్ వల్ల కానీ, లేదా హెవీగా ఆ వర్క్స్ లో బాగా ఎండల్జ్ అయిపోయి కానీ, సో వాటన్నిటి కారణాల వల్ల ఈ టైప్ ఆఫ్ కండిషన్ లోకి వాళ్ళు డెవలప్ అవుతారు అన్నమాట. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ గోస్ట్, దట్ సంథింగ్ అన్యూజువల్ విల్ హ్యాపెన్, అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ ఫిగర్స్ నాట్ సీన్ బట్ షీ నోస్ దట్ దే ఆర్ దేర్, డిపార్టెడ్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ ఫార్మ్స్, అండ్ వెరీ ఆఫెన్ అకార్డెన్స్ విత్ రిలీజియస్ బిలీఫ్. ఈ ఫియర్ ఆఫ్ గోస్ట్ అయి ఉంటాయి, ఏదో జరిగిపోతుందని భయపడుతూ ఉంటారు, మొత్తం చుట్టూ ఏవో వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి కనిపించకపోయినా సరే ఏవో ఉన్నాయని మాత్రం వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. డిపార్టెడ్ ఫ్రెండ్స్ అండ్ ఆర్ అదర్ ఫార్మ్స్ అండ్ వెరీ ఆఫెన్ ఇన్ అకార్డెన్స్ విత్ రిలీజియస్ బిలీఫ్. ఎక్కువగా ఈ ఇమాజినేషన్స్ అన్ని ఎక్కువగా ఈ రిలీజియస్ బిలీఫ్ కి బాగా దగ్గరగా ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కనిపిస్తున్నాడనో, లేదా ఈ దయ్యాలు కనిపిస్తున్నాయనో, లేదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడనో, ఆ టైప్ లో రిలీజియస్ బిలీఫ్ కి దగ్గరగా మైండ్ సిమ్టమ్స్ కొద్దిగా ఉంటాయి. నెవర్ హ్యాపీ అన్లెస్ అన్నాయింగ్ సమ్వన్, రిలేటింగ్ హెర్ గ్రీవెన్సెస్, సర్కాస్టిక్, ఇన్సల్టింగ్, ఫియర్ ఆఫ్ ఇన్సానిటీ అండ్ పావర్టీ. అస్సలు హ్యాపీగా ఉండలేరు, అదర్వైజ్ ఎవరో ఒకళ్ళు అలా చావగొడుతూ ఉంటారు అనమాట. ఎలా అంటే ఆవిడ బాధలన్నీ చెప్తూ ఉంటది, లేదా వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద బాగా సెటైర్లు వేయడం కానీ, లేదా వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కానీ ఉంటది. అది కాకుండా ఈ ఫియర్ ఆఫ్ ఇన్సానిటీ అండ్ పావర్టీ కూడా ఉంటాయి. ఫియర్స్ టు స్టార్వ్, ఇస్ పీవిష్ అండ్ ఫీల్స్ మార్టిఫైడ్, ఈజీలీ ఫ్రైటెండ్ అండ్ ఫుల్ ఆఫ్
ఫోర్ బోర్డింగ్స్ అంటే ఏదో అయిపోతుంది అన్న భయం ఎక్కువగా ఉంటది, లేదా పియర్స్ టు స్టార్ ఫుడ్ అది లేక ఏదైనా అయిపోతుందేమో అన్న ఫీలింగ్. ప్యాషనేట్, ఇరిటబుల్, ది గ్రేటెస్ట్ ఇరిటబిలిటీ ఫ్రమ్ స్లైట్ కాజెస్ వెరీ ఈజీలీ అఫెండెడ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ చూడగా మీరు సెపియా మనం ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఆ ఇరిటబిలిటీ లేకుండా మనం సెపియాని ఇండికేట్ చేయడానికి అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్ గా హైలీ ఇరిటబుల్ గా వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా మనకు ముందు చెప్పాడు, అది ఎవ్రీ టైం మనం గుర్తు చేసుకోవాలి. ఆ గ్నాయింగ్ హంగర్ ఒకటి, ఆ కాన్స్టిపేషన్ ఒకటి, ఆ డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్స్ ఒకటి, అండ్ మళ్ళా ఆ స్టిల్ ఎఫెక్షన్స్ ఒకటి. ఇవి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఆ శాలో కంప్లెక్షన్ ఒకటి, ఇవన్నీ మనకు బాగా గుర్తుండాలి. నెక్స్ట్ హైలీ ఇరిటబుల్ అండ్ వెరీ ఈజీలీ అఫెండెడ్. ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకే మనకి రిపర్టరీలో చూస్తే ఈజీలీ అఫెండెడ్ లో సెట్యా మనకి ఫస్ట్ గ్రేడ్ లో ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఏవైతే మనం అన్ని చదువుకుంటామో అన్నిటిని మనం రిపర్టరీలోని కనుక చూస్తూ ఉంటే మనకి క్లియర్ గా అవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, ది హెడేక్స్ ఆర్ నర్వస్, బిలియస్, పీరియాడిక్, వైలెంట్, ఇన్వాల్వింగ్ ద హోల్ హెడ్, కంజెస్టివ్. ఆల్ టైప్స్ ఆఫ్ హెడేక్స్, నర్వస్ హెడేక్ కానీ బిలియస్ హెడేక్ కానీ. బిలియస్ హెడేక్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైం వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. హెడేక్ వచ్చినప్పుడల్లా వామిటింగ్స్ అయిపోతూ, ఆ వామిటింగ్ లో కూడా చాలా మందిలో పసరగా పడడం కానీ అలాంటివన్నీ ఉంటే దాన్నే మనం బిలియస్ హెడేక్ అని అంటాం. నాట్ ఓన్లీ దట్, పీరియాడిక్ హెడేక్, వైలెంట్ హెడేక్, ఇన్వాల్వింగ్ ద హోల్ హెడ్, కంజెస్టివ్ టైప్ ఆఫ్ హెడేక్స్ కి చాలా ఇంపార్టెంట్. జనరల్లీ హెడేక్ వచ్చేసరికల్లా జనరల్ మోడాలిటీ చెప్తున్నాడు. జనరల్లీ బెటర్ లయింగ్ డౌన్, కీపింగ్ పెర్ఫెక్ట్లీ క్వైట్, వర్క్స్ ఫ్రమ్ ఆర్డినరీ మోషన్ బట్ లీవ్డ్ బై వైలెంట్ మోషన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వైలెంట్ మోషన్ ఎమ్యులరేషన్, ఆర్డినరీ మోషన్ అగ్రవేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. జనరల్లీ బెటర్ లయింగ్ డౌన్, పడుకుంటే వీళ్ళకి హాయిగా ఉంటుంది. పర్ఫెక్ట్లీ క్వైట్, ఎవ్వడు చప్పుడు చేయకూడదు, ఎవ్వరు కదిలించకూడదు, ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే షీ విల్ బి బెటర్ అన్నమాట. షీ కెన్ వాక్ ఆఫ్ హెర్ సఫరింగ్స్, స్టాసిస్ ఆఫ్ ది బ్రెయిన్, స్లోనెస్ ఆఫ్ ది థాట్, మైండ్ విల్ నాట్ వర్క్, mental labor aggravates the headache. A good substantial sleep relieves it. But if she is awakened after sleeping a short time, the headache is worse. చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, బాగా ఫుల్ సౌండ్ స్లీప్ పడుకుంటే, ఫుల్ గా పడుకుంటే హెడేక్ మొత్తం తగ్గిపోతాయి. అలా కాకుండా మధ్యలో ఎవరైనా కానీ నిద్రని డిస్టర్బ్ చేశారంటే మళ్ళీ హెడేక్ చాలా చాలా సివియర్ అయిపోతుంది అన్నమాట. ది సేమ్ ఈజ్ ఇన్ రిగార్డ్ టు మోషన్. Moving the eyes, head or body, moving about in a warm room aggravates the pain. But a good long walk in the open air until she becomes heated up relieves. It is a sluggish state of the body which requires exercise and a violent exercise to keep it in a state of comfort. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఏంటంటే ఈ ఇన్ జనరల్ గా మోషన్ అగ్రవేషన్ ఉంటుంది. ఐస్ కానీ హెడ్ కానీ బాడీ కానీ ఏమన్నా మూవ్ చేస్తూ ఉంటే పెయిన్ పెరుగుతుంది. బట్ అలా కాకుండా ఓపెన్ ఎయిర్ లోకి వచ్చి బయటకు వచ్చి లాంగ్ వాక్ అలా నడుస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని రిలీఫ్ వస్తాయి అన్నమాట. అదేంటంటే స్లగ్ స్టేట్ ఆఫ్ ది బాడీ అని చెప్తున్నాడు. స్లగ్ స్టేట్ ఆఫ్ ది బాడీకి ఎక్సర్సైజ్ కావాలి. ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, దట్టు ఆ వైలెంట్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మొత్తం ఫుల్ గా కంఫర్ట్ గా ఉంటుంది. ది సెపియా సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ unless combined with continued motion. Better from exercise in the open air and worse in the house. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇక్కడ మళ్ళా పెక్యులర్ చెప్తున్నాడు. ఇన్ జనరల్ గా మనకి పల్స్టిల్లా లాంటి రెమెడీస్ లో మనకి ఓపెన్ ఎయిర్ ఎమ్యులరేషన్ బాగా, ఇక్కడికి వచ్చేసరికల్లా ఓపెన్ ఎయిర్ అగ్రవేషన్. బట్ అన్లెస్ అదర్వైజ్ ఓపెన్ ఎయిర్ లోని వైలెంట్ గా ఎక్సర్సైజ్ చేస్తూ కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటే అది బాగానే ఉంటుంది, ఇన్ జనరల్ ఎమ్యులరేషన్. బట్ ఇన్ జనరల్ గా ఓపెన్ ఎయిర్ అగ్రవేషన్ ఉంటుంది. హెడేక్ వచ్చేసరికల్లా వర్క్స్ ఫ్రమ్ స్టూపింగ్, ముందు మనం చెప్పుకున్న మోషన్, కాఫింగ్, గోయింగ్ అప్ స్టేర్స్,
జారింగ్, లైట్, టర్నింగ్ ద హెడ్, ఇవన్నీ హెడేక్ కి అగ్రవేషన్ ఉంటుంది. బట్ కంటిన్యూడ్ హార్డ్ ఎక్సర్సైజ్ మాత్రం రిలీవ్స్. ఇది ఇన్ జనరల్ గా ఆల్ సిమ్టమ్స్ కి కంటిన్యూడ్ మోషన్ ఎమ్యులరేషన్ చెప్పాలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలు సింపుల్ మోషన్ అగ్రవేషన్, బట్ వైలెంట్ కంటిన్యూడ్ మోషన్ ఎమ్యులరేషన్ అంటే వాకింగ్, ఈవెన్ సమ్ టైమ్స్ నార్మల్ గా స్లోగా నడిచే వాకింగ్ కూడా వీళ్ళకి రిలీఫ్ రాదు. సో దట్ వాళ్ళు స్పీడ్ గా నడుస్తారు, అదర్వైజ్ లేదంటే రన్నింగ్ అన్న చేస్తూ ఉంటారు. There are sepia headaches that particularly affect the occiput, worse in the morning, great pain through the eyes and temples, relieved by sweat, worse on beginning to move, throbbing felt on stooping, worse on going upstairs. హెడేక్ వచ్చేసరికల్లా మామూలే ఎక్కువగా ఆక్సిపిట్ లో ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆక్సిపిట్ అనేసరికల్లా మనకి నాట్రమ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఆల్ ది నాట్రమ్ హెడేక్స్ ఆర్ ఆక్సిపిటల్ హెడేక్స్. ఎక్కువగా మాక్సిమం నాట్రమోర్కి వచ్చేసరికల్లా ఎక్కువగా ది ఇంపార్టెంట్ ఎఫినిటీ ఏంటంటే ఆ బాడీలో హెడేక్ వచ్చేసరికల్లా ఆక్సిపిటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆక్సిపిటల్ హెడేక్స్ ఎక్కువ అని మనకి చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు కొన్ని మనం ఆ లింక్ మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే, ఎక్కువ మెలంకోలిక్ గా ఉన్న వాళ్ళు, ఎక్కువగా బాధపడుతూ ఉన్న వాళ్ళు, సాడ్ గా ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ గా ఎక్కువగా ఆక్సిపిటల్ హెడేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఆ డ్రగ్ లో చెప్పిన దాన్ని బట్టి, ఆ డ్రగ్ జనరల్ నేచర్ మనకి అర్థమైన దాన్ని బట్టి కూడా మనం అలాంటి ఇన్ఫరెన్స్ మనం తీసుకోవచ్చు. సో ఎవరైనా ఆక్సిపిటల్ హెడేక్స్ అని మీ దగ్గరకు వచ్చి, మన దగ్గరకు వచ్చి చెప్తున్నారంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఎంక్వైర్ డీప్ ఇన్ టు ఇట్. డీప్ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి, వాళ్ళు వాటిని ఎంతవరకు తీసుకున్నారు అన్నది ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ది ఫాస్ఫరస్ హెడేక్ ఇస్ రిలీవ్డ్ బై స్లీప్ బట్ కంటిన్యూడ్ ర్యాపిడ్ మోషన్ అగ్రవేషన్. సేమ్ మనకి ఇందాక సెపియాలానే ఫాస్ఫరస్ లో కూడా గుడ్ సౌండ్ స్లీప్ ఎమ్యులేషన్ ఉంటుంది హెడేక్ వచ్చేసరికల్లా. బట్ ఇక్కడికి వచ్చే ఫాస్ఫరస్ లో అయితే ర్యాపిడ్ మోషన్ అగ్రవేషన్ కంటిన్యూడ్ గా, బట్ ఇక్కడ మాత్రం సెపియాకి వచ్చేసరికల్లా కంటిన్యూడ్ మోషన్ ఎమ్యులేషన్, ర్యాపిడ్ మోషన్ ఎమ్యులేషన్ ఉంటుంది స్లీప్ తో పాటు, స్లీప్ ఎమ్యులేషన్ తో పాటుగా. సెపియా is suited to the old fashioned bilious headaches, better from vomiting. The pain gradually increases, loathing of food, then nausea, vomiting, and the patient falls asleep and wakens without the headache. Sanguinaria resembles it. Is better vomiting, better in a dark room. The direction is different, however. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్ జనరల్ గా బిలియస్ హెడేక్స్, ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే కంటిన్యూస్ గా వచ్చే ఏ హెడేక్ అయినా కానీ అలోపతి డాక్టర్స్ సింపుల్ గా వాళ్ళు చెప్పేసేది ఏంటంటే, మీకు మైగ్రేన్ హెడేక్ అని ప్రతి హెడేక్ ని మనం మైగ్రేన్ హెడేక్ కింద తోసేస్తున్నారు. బట్ మనం అలా చేయడానికి అవ్వదు. మనకి ఆ హెడేక్స్ లోనే మనకి చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి. అందులో భాగంగానే ఈ బిలియస్ హెడేక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైమ్ అసోసియేటెడ్ విత్ సివియర్ నాసియా అండ్ వామిటింగ్. ఆ వామిటింగ్ అయిన వాటిని మనం బిలియస్ వామిటింగ్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఇట్ ఈస్ బెటర్ ఫ్రమ్ వామిటింగ్. వామిటింగ్ అయిందంటే హెడేక్ రిలీఫ్ వచ్చేస్తుంది. జనరల్ గా ఏమవుద్ది, పెయిన్ గ్రాడ్యువల్ గా పెరిగి అసలు ఫుడ్ అది తినాలనిపించదు, వికారం వచ్చేసి వామిటింగ్ వచ్చి ఫుల్ గా పడుకుంటాడు, వామిటింగ్ అయిపోయి నిద్రపోతాడు, వేకెన్స్ వితౌట్ ది హెడేక్. నిద్ర నుంచి లేచేసరికల్లా హెడేక్ పూర్తిగా రిలీఫ్ ఉంటుంది. శాంగ్వినేరియాలో కూడా సేమ్ ఎలానే ఉంటుంది, డార్క్ రూమ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఆ పర్టికులర్ రెమెడీ, దాని స్పియర్ అదంతా డిఫరెంట్. న్యూరాలజీ ఆఫ్ ది హెడేక్, సో మనకి ముందు ఏం చెప్పాడు, నర్వస్ హెడేక్స్ చెప్పాడు, బిలియస్ టైప్ ఆఫ్ హెడేక్స్ చెప్పాడు, పీరియాడిక్ హెడేక్స్ చెప్పాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, న్యూరాలజీ ఆఫ్ ది హెడ్, పీరియాడిక్ సిక్ హెడేక్స్ ఇన్ గౌటీ పీపుల్. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఈ పీరియాడిక్ సిక్ హెడేక్స్ ఎవరిలోనంటే గౌటీ పీపుల్ అన్నాడు. హూ ఇస్ గౌటీ పీపుల్? గౌటీ పీపుల్ అంటే ఎవరు అంటే మనకి ఎస్పెషల్ గా స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి, ఈవెన్ దో సీరం యూరిక్ యాసిడ్ నార్మల్ గా ఉన్నా సరే, గుర్తుపెట్టుకోండి ఇన్ జనరల్ గా మన గౌట్ అనగానే ఆ సీరం యూరిక్ యాసిడ్ చేయించడం, సీరం యూరిక్ యాసిడ్
నార్మల్ గా ఉందంటే మీకు గౌట్ కాదు. లేదా సీరం యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందంటే వాడికి ఈవెన్ దో పెయిన్స్ లేకపోయినా నీకు గౌట్ ఉంది అనేసి మనం జడ్జిమెంట్ చేసిస్తాం. బట్ అలా అవ్వదు మనకి. మెనీ a టైమ్స్ అలా అవ్వదు. హూ ఎవర్ is సఫరింగ్ ఫ్రమ్ ద పెయిన్స్ ఇన్ స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఎవరిలోనైతే ఉందో వాళ్ళందరినీ మనం గౌటీ పీపుల్ గానే మనం కన్సిడర్ చేయాలి. లార్జర్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మన రొమాటిక్ నేచర్ కింద తీసుకోవచ్చు. బట్ స్మాల్ జాయింట్స్ ఉంటే గౌటీ అన్నదాన్ని ఎప్పుడు తీసుకుంటాం అంటే స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, పీరియాడిక్ సిక్ హెడేక్స్ ఇన్ గౌటీ పీపుల్, అంటే గౌటీ పీపుల్ అయి ఉండాలి, వాళ్ళు వచ్చే పీరియాడిక్ సిక్ హెడేక్స్ కి బాగా పనిచేస్తుందని చెప్తున్నాడు. వైలెంట్ కంజెస్టివ్ హెడేక్స్ ఇన్ యంగ్ ఉమెన్ సెన్సిటివ్ టు నాయిస్, ఉమెన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ డెలికేట్ ఫైబర్, especially those with dark eyes, dark skin, and who becomes sallow from sickness. Jaundice often sets in with the headaches. At the close of the headache, vomiting, and in a few days, jaundice, which passes away but returns again with the next headache. గుర్తుపెట్టుకోండి, ఈ హెడేక్స్ తో పాటుగా ఈ యంగ్ ఉమెన్ హెడేక్ అని చెప్తున్నాడు, కంజెస్టివ్ హెడేక్స్. ఈ యంగ్ ఉమెన్ లో బాగా నాయిస్ కి సెన్సిటివ్ గా ఉన్న యంగ్ ఉమెన్ లో ఆ డార్క్ స్కిన్ డార్క్ ఐస్ ఉన్న వాళ్ళు, కానీ ఈ సిక్నెస్ వలన బాగా శాలోగా అయిపోయి ఆ జాండీస్ హెడేక్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి జాండీస్ రిపేర్ అయ్యి మళ్ళా కొద్ది రోజుల తర్వాత జాండీస్ తగ్గి మళ్ళా నెక్స్ట్ హెడేక్స్ వచ్చే వాళ్ళలో మనకి బాగా ఇండికేట్ అవుతుందని చెప్తున్నాడు. ఇన్ జనరల్ గా సింపుల్ గా మనం చూసుకుంటే న్యూరాలజిక్ హెడేక్స్ కి ఒకటి, రిలీజ్ టైప్ ఆఫ్ హెడేక్స్ కి ఒకటి, ఈ పీరియాడికల్ సిక్ హెడేక్స్ కి ఎస్పెషల్లీ ఇన్ గౌటీ పీపుల్ కి ఒకటి. నాట్ ఓన్లీ దట్, యంగ్ ఉమెన్ లో వచ్చే కంజెస్టివ్ హెడేక్స్ కి అది కూడా సెన్సిటివ్ టు నాయిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, లేదా ఉమెన్ వచ్చేసరికల్లా డార్క్ స్కిన్ డార్క్ ఐస్ ఉండాలి బట్ శాలో అయిపోవాలి. హెడేక్స్ వచ్చిన తర్వాత జాండీస్ వచ్చిన వాళ్ళకి. నాట్ ఓన్లీ దట్, హెడేక్ ఎవ్రీ మార్నింగ్ విత్ నాసియా, ది స్మెల్ ఆఫ్ ఫుడ్ రిపల్సివ్. Severe takes on a stupid state of mind as mentioned above, will not work, will not answer questions, as if intoxicated, benumbed. Eyes and face swollen, sclerotic, yellow and jaundice. హెడేక్ వచ్చినప్పుడు విపరీతమైన నాసియా ఉంటుంది, ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో, అండ్ స్మెల్ ఆఫ్ ఫుడ్ ని అస్సలు భరించలేరు. దిస్ సమ్టైమ్స్ ఎండ్స్ ఇన్ వైలెంట్ వామిటింగ్ స్పెల్స్, క్రేవ్ స్పైసీ pungent bitter things like beer, and old drunkards with headache, threatening apoplexy. ఈ వైలెంట్ వామిటింగ్ స్పెల్స్ వస్తాయి హెడేక్ తో పాటుగా. దాంతో పాటుగా ఈ స్పైసీ పంజెంట్ బెటర్ థింగ్స్ ని ఎక్కువగా ఓల్డ్ డ్రంకర్స్ హెడేక్స్ లో ఎక్కువ క్రేవ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇండికేట్ అవుతూ ఉంటుంది. థ్రెటనింగ్ ఎపోప్లెక్సీ అన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఓల్డ్ డ్రంకర్స్ లో వచ్చే హెడేక్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ బాగా ఓల్డ్ డ్రంకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా ఆల్కహాల్ ఎడిక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వచ్చే హెడేక్స్ మస్ట్ అండ్ షుడ్ గా అవి థ్రెటన్డ్ ఎపోప్లెక్సీ అనమాట. అంటే మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళలోనే బ్రెయిన్ హెమరేజ్ జరిగి ఎపోప్లెక్సీ పారాలసిస్ అన్నది మస్ట్ అండ్ షుడ్ గా జరుగుతుంది. సో దానికి ఫినామినల్ స్టేట్ ఏంటంటే ఈ హెడేక్స్ అన్నమాట. ఈ హెడేక్స్ వస్తూ ఉంటాయి. ఈ హెడేక్స్ వచ్చి 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 ఆ హెడేక్స్ సప్రెస్ చేయగా 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 ఏదో ఒక స్టేజ్ లో ఎపోప్లెక్సీ వచ్చేస్తుంది, బ్రెయిన్ హెమరేజ్ వాళ్ళని వచ్చి పెరాలిటిక్ కండిషన్స్ లోకి వెళ్ళిపోతారు. సో మనం ప్రతి కంప్లైంట్ ని, ప్రతి సిమ్టమ్ ని, ఇప్పుడు ఈ స్టేజ్ లోనే వచ్చే సిమ్టమ్ ని లేదా కంప్లైంట్ ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటే ఆ ప్రోగ్నోసిస్ ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అన్న మనకి బాగా అర్థం అవుతుందండి. ఎపోప్లెక్సీ ఇన్ మెన్ అడిక్టెడ్ టు డ్రింకింగ్ అండ్ సెక్షువల్ ఎక్సెసెస్ విత్ డిస్పోజిషన్ టు గౌట్ అండ్ హెమరాయిడ్స్ అన్నాడు. మనం నక్సవామికలో చదివినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, డ్రింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళలోనే హెమరాయిడ్స్ అలాంటివి, ఇండైజెషన్స్ అలాంటివన్నీ ఎక్కువ ఉంటాయని చెప్తారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఎపోప్లెక్సీ వస్తుందని చెప్తున్నాడు ఎవరిలోని బాగా డ్రింక్ ఎడిక్ట్ అయిపోయి సెక్షువల్ ఎక్సెసెస్ అన్నీ జరిగాయి. అంటే ఇవంతా ఒక్కల్లోనే. సో వాడు బాగా ఎడిక్ట్ అయిపోవాలి, బాగా సెక్షువల్ ఎక్సెస్ అయి ఉండాలి. నాట్ ఓన్లీ దట్, గౌటీ డిస్పోజిషన్
అండ్ హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళలో వచ్చే ఎపోప్లెక్సీకి మనకి బాగా ఇండికేట్ అవుతుందని మనకి చెప్తున్నాడు అనమాట. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ కి చాలా లింకులు మనకి అటాచ్ చేశాడు. ఏంటి ఎపోప్లెక్సీ ఎవరిలోని? బాగా డ్రింక్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళకి, సెక్షువల్ ఎక్సెసెస్ అయిన వాళ్ళకి. నాట్ ఓన్లీ దట్, ఈ రెండుతో పాటుగా మీట్ అవ్వాల్సిన కండిషన్స్ ఏంటంటే గౌటీ డిస్పోజిషన్ ఉండాలి, హెమరాయిడ్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న వాళ్ళని వచ్చే ఎపోప్లెక్సీకి మనకి సెప్టియా ఇస్ బాగా ఇండికేట్ అవుతుందని మనకి చెప్తాను. నాట్ ఓన్లీ దట్, థ్రెటనింగ్ ఎపోప్లెక్సీ ఇన్ ఏ డిసిపేటెడ్ మిడిల్-ఏజ్డ్ మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ఆర్థరైటిక్ అండ్ హెమరాయిడల్ కంప్లైంట్స్. చాలా ఇంపార్టెంట్, బాగా మళ్ళా గుర్తుపెట్టుకోండి ఇది. ఆర్థరైటిక్, హెమరాయిడల్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలోని వచ్చే ఎపోప్లెక్సీకి మనకి చాలా అద్భుతమైన రెమెడీ అని మనకి చెప్తున్నాడు. దే హ్యావ్ యూజువల్లీ పాస్డ్ త్రూ సెవరల్ లైట్ అటాక్స్ ఆఫ్ ఎపోప్లెక్సీ అండ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ విత్ ప్రోడ్రోమిక్ సిమ్టమ్స్. అంటే బాగా సీరియస్ అవ్వక ముందు అది మైల్డ్ గా అటాక్స్ చూపిస్తూ ఉంటది. మనం అప్పుడే మనకు కనుక అర్థం చేసుకొని మన రెమెడీని కనుక ఇవ్వగలిగితే అప్పుడు చాలా అద్భుతంగా వాళ్ళలోనే మనం రూట్అవుట్ చేసేయగలుగుతాం అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, థ్రెటన్డ్ ఎపోప్లెక్సీ ఎవరిలోని? డిసిపేటెడ్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ లో. అది కాకుండా సబ్జెక్ట్ ఆర్థరైటిక్, హెమరాయిడిక్ కంప్లైంట్స్ ఉండాలి వాళ్ళలోని ఈ థ్రెటనింగ్ ఎపోప్లెక్సీ అన్నది ఉంటుందని చెప్తున్నాను. అండర్ ఎక్స్టర్నల్ హెడ్ వీ హ్యావ్ ఎరప్షన్స్, ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది హెయిర్, ఎల్లో క్రస్, యూజింగ్ అ పస్ అండ్ అదర్ ఫ్లూయిడ్స్. ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఫేస్ కి వచ్చేసరికల్లా, సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎపోప్లెక్సీ, థ్రెటనింగ్ ఎపోప్లెక్సీ ఉంటుంది ఎవరిలోనంటే బాగా ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు, ప్లస్ గౌటీ, ఆర్థరైటిక్ అండ్ హెమరాయిడల్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలోని థ్రెటనింగ్ ఎపోప్లెక్సీ కండిషన్స్ లో మనకు బాగా ఇండికేట్ అవుతుంది మనం చెప్తున్నాడు. ఐస్ కి వచ్చేసరికల్లా కెటరల్ సిమ్టమ్స్ విత్ వెసికల్స్ అండ్ పస్యూల్స్, granular lids, ulcers and psoriatic manifestations. Various infiltrative conditions of the eyes and above the eyes, pustules on the margins of the lids, pustules on the globe of the eye, seems as if looking through a glass, gauge, tarsal tumors, agglutination of the lids and styes. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ అయినవి కాదు. The ears discharge thick yellow pus offensive. The nose is a favorite locality. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లాస్ ఆఫ్ స్మెల్, ఎల్లో ఆర్ గ్రీన్ థిక్ క్రస్ అన్ని ఫామ్ అవుతాయి. దాంతో పాటుగా ఇన్విట్రైట్ డిశ్చార్జ్ ఉంటుంది. నెక్స్ట్ లార్జ్ అఫెన్స్, స్మెల్లింగ్ ఫ్లక్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఆఫెన్ సో లార్జ్ దట్ దే హ్యావ్ టు బి డ్రాన్ బ్యాక్ ఇన్ టు ద మౌత్ అండ్ ఎక్స్పెక్టరేటెడ్, కాజింగ్ వామిటింగ్. అవి ఎంత పెద్ద ఫ్లక్స్ ఉంటాయంటే వాటిని డైరెక్ట్ గా ఉయ్యలేడు. దాన్ని పోస్ట్ నేసల్ డిశ్చార్జ్ లా లోపలికి పీల్చుకొని దాన్ని బయటికి ఉయ్యాల్సి వస్తుంది. అది ఊసినప్పుడు వామిటింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. డ్రై కోరేజా, ఎస్పెషల్ ఆఫ్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఫాలోయింగ్ large lumps of yellow or green mucus or yellow green crust with brown blood from the nose. This is descriptive of the worst forms of catarrh. Very few will let it run on thus far. They apply local treatment and heal the nose up, and the process at once going to the chest, thighs. నిన్న ఎపోప్లెక్సీ అక్కడి వరకు చదివాము, థ్రెటనింగ్ ఎపోప్లెక్సీ అదిని. ఇప్పుడు నెక్స్ట్ ఐస్కి వచ్చేసరికల్లా కెటరల్ సిమ్టమ్స్, సోరిక్ మేనిఫెస్టేషన్స్, వేరియస్ ఇన్ఫిల్ట్రేటివ్ కండిషన్స్ ఆఫ్ ద ఐస్ అండ్ అబౌట్ ద ఐస్, పస్యూల్స్ ఆన్ ద మార్జిన్స్ ఆఫ్ ది లిడ్స్, టార్సల్ ట్యూమర్స్, ఎగ్లూటినేషన్ ఆఫ్ ది లిడ్స్ అండ్ స్టైస్. ఇయర్స్ కి వచ్చేసరికల్లా డిశ్చార్జ్ థిక్ ఎల్లో, అఫెన్సివ్ పస్. ఇవన్నీ అంత పెద్ద ఇంపార్టెంట్వి కాదు. డ్రై కోరేజా, especially of the left nostril, following up large lumps of yellow or green mucus or pus, yellow green crust with blood from the nose.
This is the descriptive of the worst forms of catarrh. Very few will let it run on thus far. They apply local treatment and heal the nose up, and the process at once going to the chest, thysis pichitosa comes on. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ జనరల్ గా మనకి సప్రెషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ మనకి అంతగా తెలియదు. మన కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు మనం ప్రతి దాన్ని డీటెయిల్డ్ గా తీసుకుంటున్నప్పుడు కేసులో డిసీజ్ ఫ్లో ఎలా వెళ్తుంది అన్నది మనకి అర్థం అవుతుంది. సో మనం మెట్రోమెడికల్ లో మనం చదువుకున్న ప్రతి దాన్ని మన కేసెస్ లోని మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కెటార్ గురించి చెప్తున్నాడు. ఈ నేసల్ కెటార్ కు వాటికి దే విల్ అప్లై లోకల్ ట్రీట్మెంట్ ఏదో ఒకటి చేసి ఆ మొత్తాన్ని నోస్ ని హీల్ చేస్తారు, ఆ నోస్ లో ఉన్న కంప్లైంట్ ని. ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ గ్రాడ్యువల్ గా ఇట్ విల్ గోస్ ఇన్ టు ది చెస్ట్ లోకి వెళ్ళిపోయి టైసిస్ లోకి టర్న్ అప్ అవుతుందని చెప్తున్నాడు. అంటే సప్రెషన్ ఆఫ్ దిస్ కెటార్స్ అండ్ కొరైజాస్ విల్ లీడ్స్ టు ట్యూబర్క్యులర్ టెండెన్సీ అని మనం అర్థం చేసుకోవాలి. ది గమ్స్ సెటిల్ అవే ఫ్రమ్ ద టీత్, టూతేక్ అండ్ న్యూరాలజియా ఫ్రమ్ టేకింగ్ కోల్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గమ్స్ సెటిల్ అవే ఫ్రమ్ ద టీత్. మనం రెపటరీలోని గనక చూస్తే, ఆ రూబ్రిక్ ని గనక చూస్తే అన్ని పెద్ద రెమెడీసే ఉంటాయి. అంటే డిటాచ్మెంట్ ఆఫ్ ది గమ్స్ ఫ్రమ్ ది టీత్ అనే రూబ్రిక్ లోని అన్ని మేజర్ రెమెడీసే ఉంటాయి. అంటే డినోట్స్ ఆ కండిషన్స్ ఎవరిలోనైతే ఉన్నాయో అవి చాలా డీపర్ కండిషన్స్ మనకు ఒక ఇండికేషన్ అని మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సో ఎవరిలోనైనా సరే గమ్స్ తొందరగా రిసీడింగ్ గమ్స్ అంటారు, ఆ గమ్స్ రిసీడ్ అయిపోతూ ఉన్నాయో టీత్ నుంచి, వాళ్ళలోని ఆ డిసీజ్ డెప్త్ చాలా ఎక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. సెన్సేషన్ ఆఫ్ లంప్ ఇన్ ద థ్రోట్, బట్ ద లాటర్ ఈజ్ బెటర్ ఫ్రమ్ స్వాలోయింగ్. ఈ లంప్ థ్రోట్ లోని ఏదో లంప్ ఉన్నట్టు ఉంటుంది లాక్సిస్ లో కూడా, బట్ లాక్సిస్ లోనైతే బెటర్ ఫ్రమ్ స్వాలోయింగ్. ది సేమ్ ఇన్ వర్మ్ ట్రబుల్స్ ఇండికేట్స్ సినా. అదే సెన్సేషన్ ఆఫ్ లంప్ వర్మ్స్ ఉన్న వాళ్ళనైతే సినా మనకి ఇండికేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సినా ఇక్కడ ఇచ్చాడు. సినా ఎప్పుడు ఇండికేట్ చేసినా గానీ ఆ ది చైల్డ్ మస్ట్ బి వెరీ వెరీ ఇరిటబుల్ గా ఉండాలి. చాలా హైలీ ఇరిటబుల్ చిల్డ్రన్ లో మాత్రమే మనం సినాని ఇండికేట్ చేయాలి. సో సాఫ్ట్ గా కూల్ గా కామ్ గా ఉన్న వాళ్ళని మనం సినా వేయడానికి అవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రతి రెమెడీకి ఆ స్ట్రైకింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. దాన్ని కనుక నెగ్లెక్ట్ చేసి దాన్ని ఇగ్నోర్ చేసి కనుక మనం రెమెడీ ఇచ్చామంటే మాత్రం అటర్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. అన్ఈజీనెస్ ఆఫ్ ద కాలర్ అండ్ కోర్సెట్స్ లైక్ లాక్సిస్, వర్స్ ఇన్ ద ఫస్ట్ స్లీప్ లైక్ లాక్సిస్. సేమ్ లాక్సిస్ లానే ఈ కాలర్ అది భరించలేడు. ఈవెన్ కార్సెట్స్ అంటారు చూసారా, లేడీస్ లోనే ఉంటాయి కార్సెట్స్. ఇక్కడ మనకి ఉండదు, కానీ వెస్ట్రన్ వేర్ లో కార్సెట్ చాలా ఇంపార్టెంట్ అటైర్ అనమాట అది. సో వర్స్ ఇన్ ద ఫస్ట్ స్లీప్ లైక్ లాక్సిస్ లానే ఫస్ట్ స్లీప్ అగ్రవేషన్ మనకి ఉంటుంది. సో థ్రోట్ లో లంప్ చాలా ఇంపార్టెంట్, బెటర్ ఫ్రమ్ స్వాలోయింగ్. ఈ అన్ఈజీనెస్ ఆఫ్ ది కాలర్ అది కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టమక్. సెపియా బ్రింగ్స్ అవుట్ మెనీ థింగ్స్ ఇన్ కనెక్షన్ విత్ ది appetite, thirst, eating, drinking and stomach. He is generally conscious of a spoiled stomach, sore and bitter eructations of food, of mucus and bile, sore and bitter vomiting of the food and mucus, all gone, hungry, empty feeling in the stomach, sometimes not relieved by eating. జనరల్ గా సెపియాకి వచ్చేసరికల్లా ఎపిటైట్ గానీ, థర్స్ట్ గానీ, ఈటింగ్ గానీ, డ్రింకింగ్ గానీ, స్టమక్ గానీ వీటన్నిటికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయని మనకి చెప్తున్నాడు. అంటే డైజెస్టివ్ కంప్లైంట్స్ లోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాలి. జనరల్ గా హీస్ కాన్షియస్ ఆఫ్ స్పాయిల్డ్ స్టమక్. అంటే ఏదైనా తింటే నాకు ఇబ్బంది అయిపోతుంది అన్న కాన్షియస్ లో దే విల్ ఆల్వేస్ ఇన్ కాన్షియస్. ఆ కాన్షియస్ లో ఎప్పుడు ఉంటూనే ఉంటారు.
సోర్ అండ్ బెటర్ ఎరక్టేషన్స్ ఆఫ్ ద ఫుడ్ లేదా మ్యూకస్ లేదా బయలు ఇవన్నీ ఎరక్టేషన్స్ రావచ్చు. లేదా సోర్ అండ్ బెటర్ వామిటింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ మ్యూకస్, బెటర్ వామిటింగ్, సోర్ వామిటింగ్ ఆఫ్ ద ఫుడ్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఆల్గాన్ హంగ్రీ ఎంటీ ఫీలింగ్ ఇన్ ద స్టమక్ సమ్టైమ్స్ నాట్ రిలీవ్డ్ బై ఈటింగ్. ఇది ఆల్గాన్ ఎంటీ ఫీలింగ్, హంగ్రీ ఎంటీ ఫీలింగ్ ఎలా చెప్తారు పేషెంట్లు అంటే, వాళ్ళు పేషెంట్స్ ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. బట్ పేషెంట్స్ చాలా సందర్భాల్లో మనకన్నా చాలా తెలివిగానే మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవడంలోని ప్రాబ్లం ఉంటుంది మెనీ ఏ టైమ్స్. పేషెంట్ క్లియర్ గా నాకు నాకు వచ్చిన పేషెంట్స్ లో 2-3 దగ్గర నేను విన్నది ఏంటంటే, అన్నవాహిక మొత్తం నీరసం అయిపోతుందండి, అన్నవాహికలు బాగా నీరసం వచ్చేస్తుంది, అన్నవాహికలు ఏదో అయిపోతుంది అని క్లియర్ గా చెప్తారు. సో ఆల్గాన్ ఎంటీ ఫీలింగ్ ఇన్ ద స్టమక్ అంటే అదనమాట. సమ్ టైమ్స్ నాట్ రిలీవ్డ్ బై ఈటింగ్. జనరల్ గా ఏదో అయిపోతుంది, ఇంకో విపరీతమైన ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఫీల్ అయిపోతారు ఆ టైంలో. బట్ ఇన్ జనరల్ గా ఇట్ విల్ బి రిలీవ్డ్ బై ఈటింగ్. బట్ ఇక్కడ సెటియాకి వచ్చేసరికల్లా నాట్ రిలీవ్డ్ బై ఈటింగ్ సమ్ టైమ్స్. సో ఈ వామిటింగ్ గురించి లేదా ఈ ఎరక్టేషన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఫస్ట్ లోనే చెప్పుకున్నాం బిలియస్ రెమెడీ ఇది. సో ఆ బిలియస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఆ నాసియా కానీ, ఆ వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేదా బైల్ వామిటింగ్ కానీ వీళ్ళలోని చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళా మనం ముందు చెప్పుకున్నది గ్నాయింగ్ హంగర్, గుర్తుపెట్టుకోండి, పదే 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 ఐఎమ్ రిపీటింగ్ దిస్. గ్నాయింగ్ హంగర్, కాన్స్టిపేషన్, డ్రాగింగ్ డౌన్ సెన్సేషన్స్ అండ్ ది మైండ్, ఇవన్నీ కలిపితేనే మనకి సెపియా. నాట్ ఓన్లీ దట్, ఆ శాలో కంప్లెక్షన్ ఒకటి, ప్లస్ కెనాట్ బేర్, మైండ్కి వచ్చేసరికి కెనాట్ బేర్ కాంట్రడిక్షన్ ఒకటి, ఆ స్టిల్డ్ ఎఫెక్షన్స్ ఒకటి, ఇవన్నిటిని మనం చూసుకోవాలి. మిల్కీ డిశ్చార్జెస్ ఒకటి, అండ్ పుట్స్ ది హ్యాండ్స్ ఆన్ ది ప్రొట్రూడింగ్ పార్ట్స్, జెనైటల్స్ అవ్వచ్చు, రెక్టమ్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఆ హ్యాండ్ పెట్టుకొని ఉండడం ఒకటి, ఆ క్రాసింగ్, సిట్టింగ్ అండ్ క్రాసింగ్ ద లెగ్స్ ఎమ్యులేషన్ ఒకటి, ఇవన్నీ కలిపితేనే మనకి సెపియా అవుతుంది అనమాట. ఈ గ్నాయింగ్ హంగర్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏదో కడుపులో ఏదో ఆకలి నొప్పి అని అంటూ ఉంటారు. కడుపులో ఆకలి ఒక పెయిన్ లా అనిపిస్తుంది, సింకింగ్ పెయిన్, అది విచ్ ఇస్ నాట్ ఆల్వేస్ రిలీవ్డ్ బై ఈటింగ్. తిన్నా గానీ తగ్గకపోవచ్చు. నాసియా మాత్రం కంటిన్యూస్ గా ఉంటది. మనకు ముందు చెప్పినట్టే మార్నింగ్, ఎస్పెషల్లీ మార్నింగ్ టైం నాసియా, ఎరక్టేషన్స్ అండ్ వామిటింగ్ ఆఫ్ ది మిల్కీ ఫ్లూయిడ్. మిల్కీ వామిటింగ్ లేదా మిల్కీ డిశ్చార్జెస్ కూడా మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్. అందులో భాగంగానే వామిటింగ్ కూడా మిల్కీ వామిటింగ్ అవుతూ ఉంటుంది. ఎవర్షన్ టు ఫుడ్, ది స్మెల్ ఆఫ్ ఫుడ్ కుకింగ్ లైక్ కాల్చికమ్ అండ్ ఆర్సనిక్. కాల్చికమ్, ఆర్సనిక్ లాగా ఈ స్మెల్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ ని మాత్రం అస్సలు భరించలేరు. ఎక్కడో ముందు కూడా చెప్పాను, ఎక్కడో ఒక 2-3 ఇళ్ళు దూరంలో వంటలు వండుకుంటున్నా సరే వీళ్ళకి ఆ టైంలో బాగా వికారం, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ది పేషెంట్ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్ విత్ అన్ ఆల్గాన్ ఫీలింగ్, distress and fullness in the stomach, followed by belching and uprisings of the mucus and milky fluids, vomiting of pregnancy, vomiting of milky water in the morning. This is the characteristic of sepia అన్నాడు. మెయిన్ గా ఏంటంటే ది ఎవర్షన్ టు ఫుడ్, ఈ స్మెల్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ అస్సలు భరించలేకపోవడం, మార్నింగ్ సిక్నెస్ లో ఉన్న సిమ్టమ్స్ అన్ని మనం ఇక్కడ అప్లై చేసేయచ్చు. అంటే మార్నింగ్ లేచిన వెంటనే వికారం, మార్నింగ్ లేచిన వెంటనే ఆల్గాన్ ఫుల్నెస్ సెన్సేషన్, దాంతో పాటు ఆ మిల్కీ ఫ్లూయిడ్ వామిటింగ్ కానీ, మిల్కీ ఫ్లూయిడ్ ఎరక్టేషన్ కానీ ఉంటుంది. వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లేదా వామిటింగ్ ఆఫ్ మిల్కీ వాటర్ ఇన్ ద మార్నింగ్, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ సెపియా. ఇంకా మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు కదా, అందులో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ కి మనకి ఇక్కడ ఇండికేట్ అవుతుంది. యాక్రిడ్ బర్నింగ్ ఎరక్టేషన్స్, హార్ట్ బర్న్, rancid eructations, excoriating the throat, pyrosis, which is another form of eructation, acrid sore fluids burning all the way up, causing contraction, tingling and smarting. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆల్ ది ఎరక్టేషన్స్ అన్ని బర్నింగ్ గా ఉంటాయి. అంటే ఎక్స్కోరియేటింగ్, యాక్రిడ్ ఆ డిశ్చార్జెస్ లోపల ఉండడం వల్ల టోటల్ గా గొంతు అవన్నీ మొత్తం
ఒరిసిపోతాయి. అందువల్ల ఆ బర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. నాసియా వైలెంట్ డెప్త్లీ సింకింగ్ అకంపెనీడ్ విత్ అన్ ఆఫుల్ యాంగ్జైటీ ఇన్ ద స్టమక్. ఈ నాసియా ఎంత వైలెంట్ గా ఉంటుందంటే ఆ డెప్త్లీ సింకింగ్ అంటే ఇంక వాళ్ళు ఇంక చచ్చిపోతా అన్న ఫీలింగ్ తో ఉంటారు అనమాట. ఇంక చచ్చిపోతాను, అక్కడ ఏదో చాలా దారుణంగా అన్డిస్క్రైబుల్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ ఆ స్టమక్ లోని, విత్ యాంగ్జైటీ, చాలా సివియర్ యాంగ్జైటీ కూడా ఉంటుంది. యూజువల్ గా మనకి ఆర్సనిక్ లోని ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ మనం చాలా ఎక్కువ చూస్తాం, చాలా సందర్భాలు ఇస్తాం. బట్ ఇక్కడ మన సెపియా కూడా ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ లోని మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇచ్చాడు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ హెస్ మోర్ ఆఫ్ ది టిపికల్ హంగర్ విచ్ ఇస్ రిలీవ్డ్ బై ఈటింగ్. ఫాస్ఫరస్ లో కూడా ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, బట్ కానీ ఇట్ ఈస్ రిలీవ్డ్ బై ఈటింగ్. ఫాస్ఫరస్ కి వచ్చేసరికల్లా ఈటింగ్ రిలీఫ్ ఉంటుంది, ఇక్కడ ఈటింగ్ రిలీఫ్ ఉండదు. ది ఇగ్నిషియా పేషెంట్ ఈజ్ ఆల్వేస్ సయింగ్, కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ ఫీలింగ్. సయింగ్ అంటే తెలుసు మనకి, నిట్టూరుస్తూ ఉంటారు నాన్ స్టాప్ గా, కంటిన్యూస్ గా. ఇగ్నిషియా పేషెంట్లు అసలు ఆ ఫీలింగ్ వాళ్ళు ఎంత తీద్దాం ఉన్నా కానీ తీయలేరు. బట్ కాకపోతే అక్కడ ఇగ్నిషియాకి వచ్చేసరికల్లా ఆ బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ మనకి నాట్రమూర్కి వచ్చేసరికల్లా సివియర్ గ్రీఫ్. ఇగ్నిషియాకి మన క్రానిక్ రెమెడీ నాట్రమూర్ అని మనం చెప్పుకుంటాం. సో ఇగ్నిషియా ఆ ఎక్యూట్ కండిషన్స్ లోని ఇగ్నిషియా ఎక్కువ మనకి ఇండికేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సడన్ గా ఏదో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసింది, అబ్బాయి రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ఈమెకి స్టార్ట్ అయిపోద్ది, ఏ గుండె నొప్పి స్టార్ట్ అయిపోద్ది, లేదా సంథింగ్ ఇలా కంటిన్యూస్ సయ్యింగ్ అలాంటివి స్టార్ట్ అవుతాయి. సో అలాంటి కండిషన్స్ లో మనకి ఇగ్నిషియల్ అంటే రెమెడీ మనకి ఇండికేట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఇగ్నిషియా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక కేస్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ యూ. వన్ యంగ్ లేడీ ఏజ్డ్ అరౌండ్ ఐ థింక్ 25, 24 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆమె ఒక అబ్బాయిని చాలా, అంటే దిస్ ద రియల్ స్టోరీ, అండ్ యాక్చువల్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు, బట్ కానీ దిస్ ద రియల్ స్టోరీ. ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో పాటు బాగా ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఇద్దరు ఇంకా ఒకరి పట్ల ఒకరు బాగా దీనిగా ఉన్నారు. ఫైనల్ గా ఏం జరిగిందంటే, ఫైనల్లీ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి పూర్తిగా హ్యాండ్ ఇచ్చాడు. ఈ రిజెక్టెడ్, అంటే ఇంకా మ్యారేజ్ కి వచ్చేసరికి హీ రిజెక్టెడ్, ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఇంక వేరే మ్యారేజ్ చూసి చేశారు. బట్ ఆమెకి ఏమైందంటే సీరియస్ కాప్, నాన్ స్టాపబుల్ కాప్. ఇంకా ఇంకా అసలు ఆ దగ్గుకి ఎండింగ్ అనేది లేదు. నాన్ స్టాప్ గా మార్నింగ్ టు నైట్ అలా కంటిన్యూస్ గా తగ్గుతూనే ఉండేది. ఆల్మోస్ట్ ఆల్ ది స్పెషలిస్టులు అందరూ చూశారు, ఏ డాక్టర్ చేయలేకపోయాడు ట్రీట్మెంట్. బట్ ఆ కేసు గుర్తొచ్చినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఇదే అనమాట. సో ఆ పర్టికులర్ కండిషన్ లో చేయలేకపోయాడు. షీ సఫర్డ్ ఫర్ మోర్ దాన్ 1.5 year నాన్ స్టాప్ కాఫింగ్. అది చూస్తే ఎవరికైనా కానీ, ఎందుకంటే ఇట్ వాజ్ అరౌండ్ ఐ థింక్ ఐ మీన్ 8th class or 9th class. మాకు డిస్టెంట్ రిలేటివ్స్ అవుతారు అనమాట అమ్మాయి వాళ్ళు. సో ఆ అమ్మాయిని చూస్తేనే ఎవరైనా భయపడిపోయేవారు, అలా దొక్కని. సో అది ఎందుకు చెప్తానంటే ఇట్స్ ప్యూర్లీ ఆ ఇగ్నిషియా టైప్ ఆఫ్ కేస్ అనమాట. ఆ ఇగ్నిషియాలోని అలాంటి సందర్భాల్లోని మనకి ఇగ్నిషియా ఇండికేట్ అవుతుంది. ఆ డిస్పాయింటెడ్ లవ్ లోని మనకి ఇగ్నిషియా ఉంటుంది. సో ఒకవేళ ఇగ్నిషియా యొక్క డెప్త్ కనుక సరిపోకపోతే, ద కేస్ డెప్త్ ఈస్ మోర్, అప్పుడు మనం వీ హ్యావ్ టు గో టు ది నాట్రమూర్ వాటికి వెళ్ళాలి. బట్ ఈ సయ్యింగ్ గుర్తుపెట్టుకోండి, ఐ హావ్ సీన్ సో మెనీ కేసెస్. సయ్యింగ్ తో ఎవరన్నా కానీ చెప్తున్నారంటే అసిస్టెంట్ గా వాళ్ళని మనం అడగాల్సింది, డిసప్పాయింటెడ్ లవ్ ఎక్కడన్నా ఉందా అన్నది. ఆ పేరెంట్స్ అటెండెంట్స్ వాళ్ళని బయటికి పంపించేసి మనం అడిగితే దే మే ఓపెన్ అప్ అవుతారు.
సో అసలు ఆ ఫీలింగ్ అది కంటిన్యూస్ గా సైయింగ్ అనేది ఉంటూ ఉంటుంది ఇగ్నీషియాలో. బట్ ఇక్కడ ఇగ్నీషియాకి వచ్చేసరికి ఇట్స్ ప్యూర్లీ ఇన్ ద మైండ్. బట్ అదే కనుక ఫిజికల్ వీక్నెస్ వల్ల వచ్చే ఆ సైయింగ్ అయితే మనకి క్యాల్కేరియా పాస్ ఇండికేట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టు. సో ఫాస్ఫరస్ కి వచ్చేసరికల్లా ఈ ఆల్గాన్, ఎంటీ ఆల్గాన్ సెన్సేషన్ ఇవన్నీ ఉంటాయి. బట్ కానీ ఇట్ విల్ బి రిలీవ్డ్ బై ఈటింగ్. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఈటింగ్ రిలీవ్. నెక్స్ట్ ఒలియాండర్. ఒలియాండర్ has an algon empty feeling as if he would die. Food does not relieve, is not digested, but pains undigested the next day. ఒలియాండర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒలియాండర్ లో వచ్చేసరికల్లా ఫుడ్ ఎలా తిన్నాడో అలా మన్నాడు మోషన్కి వెళ్తే ఆ తిన్న ఫుడ్ అలా వచ్చేస్తుంది. వాడు బెండకాయ తింటే వాడు ఏం తిన్నాడు అనేది వాడిని ఫ్లష్ చేయకుండా ఉండమంటే వాడు ఏం తిన్నాడు అనేది మనం మన్నాడు వాడి ప్యాన్ లో మనం క్లియర్ గా మనం చూడొచ్చు. ఒలియాండర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఆ పర్టికులర్ కండిషన్ కి. అందులో రెపర్టరీలో చాలా రెమెడీస్ ఉంటాయి. బట్ కానీ ఒలియాండర్ ఫస్ట్ గ్రేడ్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఒలియాండర్ కి వచ్చేసరికి మోస్ట్ పెక్యులర్ సిమ్టమ్ అన్నమాట. అక్కడ కూడా ఈ ఆల్గాన్ సెన్సేషన్ ఉంటుంది. ఫుడ్తో రిలీవ్ అవ్వడు, డైజెస్ట్ అవ్వదు. బట్ కానీ మన్నాడు ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ ని స్టూల్ లో పాస్ చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఒలియాండర్కి వచ్చేసరికి. నెక్స్ట్ లైకోపోడియం. లైకోపోడియంకి వచ్చేసరికల్లా ఈ ఆల్గాన్ ఫీలింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ నాట్ బెటర్ బై ఈటింగ్. తిన్నా కానీ తగ్గకపోవచ్చు. ఫెల్ట్ యాజ్ మార్కెట్లీ బిఫోర్ యాజ్ ఈటింగ్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ దేర్ కమ్స్ ఎ థ్రాబింగ్. అంటే ఫుడ్ తినక ముందు ఎంత ఎంటీ ఆల్గాన్ సెన్సేషన్ ఉందో మళ్ళీ ఫెల్ట్ యాజ్ మార్కెట్లీ బిఫోర్ యాజ్ ఆఫ్టర్ ఈటింగ్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ తిన్న తర్వాత ఎలా ఉంటుందంటే దేర్ కమ్స్ ఏ థ్రాబింగ్ లాగా, థ్రాబింగ్ సెన్సేషన్ ఉంది. ఆ స్టమక్ ఫీల్ అవుతారు లైకోపోడియంకి వచ్చేసరికి. గుర్తుపెట్టుకొని ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ సిమ్టమ్స్. మన ప్రిస్క్రిప్షన్ లో చాలా చాలా హెల్ప్ అవుతాయి. చాలా మందికి ఈ థ్రాబింగ్లు ఇలాంటివి ఎవరు చెప్తారో, ఏ పేషెంట్ చెప్తారో అని అనుకుంటారు. కానీ చాలా పేషెంట్స్ మనకి చెప్తారు. యూ మస్ట్ ఎడ్యుకేట్ ఎవ్రీ పేషెంట్. మనం కూడా ఏంటంటే ప్రతి పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇన్ఫార్మ్ చేయండి, చెప్పండి అని. ప్రతి దాన్ని బాగా డిస్క్రైబ్ చేయమని మనం అసిస్టెంట్ గా మనం పేషెంట్స్ ని గైడ్ చేయాలి. నెక్స్ట్ క్యాలికార్బ్ హ్యాస్ ఇట్ ఆల్సో వితౌట్ ది ఎమ్యులేషన్ ఫ్రమ్ టేకింగ్ ఫుడ్. ఇట్ ఈస్ ఈవెన్ ఇంటెన్సిఫైడ్ బై ఈటింగ్. ఇన్ జనరల్ గా క్యాలికార్బ్ లో ఈటింగ్ అగ్రివేషన్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా ఈ కండిషన్ లో కూడా తగ్గదు సరికదా, పెరిగిపోద్ది ఆ ఎంటీ ఆల్గాన్ సెన్సేషన్ ఫీలింగ్. విచ్ ఇస్ ఫాలోడ్ బై సెన్సేషన్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ థ్రాబింగ్. తిన్న తర్వాత ఇంకా ఫుల్ అయిపోయి పొట్ట థ్రాబింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తాడు. లైకోపోడియంకి వచ్చేసరికల్లా తిన్న తర్వాత థ్రాబింగ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. మన క్యాలికార్కి వచ్చేసరికల్లా ఫుల్నెస్ రిలీవ్ అవ్వదు సరికదా, అగ్రవేషన్ అయిపోతుంది. ప్లస్ నాట్ ఓన్లీ దట్ థ్రాబింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్తారు. ఇన్ సివియర్ లివర్ అండ్ హార్ట్ ఎఫెక్షన్స్ ది స్టమక్ ఈజ్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ assimilation, palpitation, great weakness, liver congested, white stool. ఈ లివర్ అండ్ హార్ట్ కండిషన్స్ లో, ఎఫెక్షన్స్ లో ఈ స్టమక్ ఏదైతే ఉందో స్టమక్ ఈజ్ నాట్ ఏబుల్ టు కీప్ అప్ ఎసిమిలేట్ చేసుకోలేదు. దానివల్ల పాల్పిటేషన్, వీక్నెస్, లివర్ కంజెస్ట్ అయిపోయి వైట్ స్టూల్స్ ఫామ్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి పర్టికులర్ ఈ సెటియాకి వచ్చేసరికల్లా లివర్ అండ్ హార్ట్ ఎఫెక్షన్స్ వచ్చేసరికి మనకి ఈ ఎసిమిలేషన్ జరగక నెక్స్ట్ జాండీస్ లోకి వెళ్ళిపోయే సందర్భాల్లో మనం సెటియాని మనం టికెట్ చేయొచ్చు అని అర్థం. నాట్ ఓన్లీ దట్ ఈ సివియర్ లివర్ అండ్ హార్ట్ ఎఫెక్షన్స్ లో మనకి ఎసిమిలేటివ్ కెపాసిటీ పోతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి జనరల్ గా. సో ఎవరికైనా ఈ అన్డైజెస్టెడ్ స్టూల్స్ లాంటి కంప్లైంట్ ఏదైనా ఉందంటే దాని అర్థం దేర్ లివర్ ఈజ్ వీక్ ఆర్ దేర్ హార్ట్ మే బి వీక్. లివర్ కానీ హార్ట్ కానీ వీక్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ లోని మనం ఇవ్వబోయే ప్రిస్క్రిప్షన్స్ లోని వాటిని మనం
మనం కలిపి మెడిసిన్స్ ఇస్తే వాళ్ళలోని బాగా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, దాకా చెప్పుకున్న అన్డైజెస్టెడ్ ఫుడ్, అన్డైజెస్టెడ్ స్టూల్స్, లైన్ ట్రిక్ స్టూల్స్ అంటారు కదా, ఆ లైన్ ట్రిక్ స్టూల్స్ అవన్నీ కూడా మనకి ఫ్యూచర్ కమింగ్ రాబోయే సీరియస్ లివర్ ఆర్ హార్ట్ ఎఫెక్షన్స్ కి మనకి ఫినామినల్ సిమ్టమ్స్ అని మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, డిజిటాలిస్ కమింగ్ హియర్ విత్ ఇట్స్ డెప్త్లీ సింకింగ్, నాట్ బెటర్ బై వామిటింగ్. గుర్తుపెట్టుకోండి, డిజిటాలిస్ లో కూడా సేమ్ ఈ డెప్త్లీ సింకింగ్ ఉంటుంది, వామిటింగ్ అయినా కానీ తగ్గదు. డిజిటాలిస్ రెమెడీని మొత్తం కనుక చదివితే మనకి ఆర్సనిక్ లోనే డిజిటాలిస్ లోను కూడా స్లో పల్స్ అనేది 100% మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ డిజిటాలిస్ లోని. దాంతో పాటు అసోసియేటెడ్ విత్ సివియర్ వీక్నెస్, డెత్లీ సింకింగ్ అని, ఆ ఎక్స్ట్రీమ్ ఆ వీక్నెస్, ఆర్గాన్ సెన్సేషన్స్ అవన్నీ కూడా డిజిటాలిస్ లోని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, డిజిటాలిస్ ఇచ్చిన ప్రతి సందర్భంలో మస్ట్ అండ్ షుడ్ గా స్లో పల్స్ తో పాటు ఈ ఆర్గాన్ సెన్సేషన్ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇన్ సెపియా దిస్ సిమ్టమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్, ది లంప్ ఇన్ ద రెక్టమ్, విత్ కాన్స్టిపేషన్ ఎట్సెట్రా. మనకి సెపియాలో ఆల్రెడీ మనం ముందు చదువుకున్నది ఇవన్నీ. కాన్స్టిపేషన్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్ ఉంటుంది, ఈవెన్ లంప్ లైక్ సెన్సేషన్స్ ఉంటాయి అని చెప్తాను. పెయిన్ ఇన్ ద స్టమక్ ఆఫ్టర్ సింప్లెస్ట్ ఫుడ్, స్టిచెస్ అండ్ బర్నింగ్ ఇన్ ద స్టమక్. పెయిన్ ఇన్ ద స్టమక్ వర్స్ బై వామిటింగ్. ఈ పెయిన్ ఇన్ ద స్టమక్ వర్స్ బై వామిటింగ్ ఒకటి ఇంపార్టెంట్. యూజువల్ గా జనరల్ గా ఎప్పుడైనా కానీ మనకి వామిటింగ్ కానీ లేదా ఎనీ డిశ్చార్జెస్ ఏవైతే బయటకు వచ్చేస్తాయో అప్పుడు ఏమవ్వాలంటే రిలీఫ్ రావాలి. బట్ ఇక్కడ మాత్రం పెయిన్ ఇన్ ద స్టమక్ వర్స్ బై వామిటింగ్. దిస్ ఈస్ పెక్యూలియర్. ఫర్ వామిటింగ్ యూజువల్లీ రిలీజ్ ద distress. The sepia stomach becomes like a leather bag. Fill it up and the food comes up just as eaten, or at times sore or mixed with bile. Inflammation of the liver, enlargement with jaundice, painfulness, distension, distress in the region of the ఇక్కడ సెపియా స్టమక్ బికమ్స్ లైక్ లెదర్ బ్యాగ్ అన్నాడు. అంటే అందులో అలా ఫుల్ చేస్తాము, చేసిన వెంటనే ఇమీడియట్ గా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. మనకి పెర్రమెట్ మీరు చదివితే పెర్రమెట్ లోని క్లియర్ గా ఇస్తాడు. సో లెదర్ బాటిల్ స్టమక్ అని అంటాడు అనమాట. అంటే లెదర్ బాటిల్ స్టమక్ అంటే ఏంటంటే స్టమక్ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ కిందన గాని మధ్యలో గాని చిన్న క్రాంప్ లాంటిది వస్తుంది. దాంతో పట్టమని ఒక్కసారి అంటే మనం బెలూన్లోని వాటర్ ని వేసి మనం ఇలా నొక్కితే ఎంత ఫోర్స్ తో బయటకు వస్తుందో పెర్రమెట్ లో కూడా ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్ ఇలా మన లోపలికి వేసిన వెంటనే ఇమీడియట్ గా ఆ ఫుడ్ బయటకు వచ్చేస్తుంది. పెర్రమెట్ లోని అది చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ సిమ్టమ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఐ హావ్ ట్రీటెడ్ సో మెనీ కేసెస్. కొన్ని చాలా కేసెస్ చేశాను ఈ ఒక్క సిమ్టమ్ ని బేస్ చేసుకొని. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్ మీటింగ్ అయిపోతే మెనీ టైమ్స్ ఆ పెర్రమెట్ మనం ఇండికేట్ చెయ్యొచ్చు. సో ఆ లెదర్ బాటిల్ స్టమక్ అన్నది మన పెర్రమెట్ లో ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, సెపియాలో కూడా ఉంటుంది. ఇమీడియట్ గా తిన్న వెంటనే మనకి ఫుడ్ విల్ కమ్స్ అవుట్. సమ్ టైమ్స్ ఆ పుల్లగా ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఆ చేదుగా ఉండొచ్చు. నాట్ ఓన్లీ దట్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్, ఎన్లార్జ్మెంట్ విత్ జాండిస్, ఈ లివర్ కి సంబంధించిన ఆల్ కంప్లైంట్స్ మనకి సెపియాలోనే ఉంటాయి. మనం ఫస్టే చెప్పుకున్నాం, మనం సెపియా వచ్చేసరికి ఆ బిలియస్ నేచర్ చాలా చాలా ఎక్కువ. ఎక్కడైతే ఏ రెమెడీస్ లోనైతే మనకి సివియర్ నాసియా, వామిటింగ్స్ అలాంటివి ఎక్కడైతే ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయో ఆ పేషెంట్స్ ని మనం ఖచ్చితంగా వాళ్ళలోని ఆ బిలియస్ టెండెన్సీ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాలి. మనం కనుక బాగా అబ్జర్వ్ చేసి చూసుకుంటే వాళ్ళలోని ఆ లివర్ కాంప్లికేషన్స్ లేదా ఫ్యామిలీ హిస్టరీలో జాండీస్లు ఖచ్చితంగా ఉంటాయి. మీరు సో ఇలాంటి సిమ్టమ్స్ బట్టి కూడా మనం పేషెంట్స్ కొన్నిసార్లు వాళ్ళు చెప్పకపోయినా కానీ మనం వాళ్ళని రిమైండ్ చేసి లేదు ఖచ్చితంగా ఉంటుంది అని మనం చాలా బల్లగుద్ది మరి చెప్పచ్చు. అంత సివియర్ నాసియా వామిటింగ్ ఉందంటే
వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కడో చాలా సీరియస్ లివర్ డిజార్డర్స్ ఉన్నట్టు మనకు అర్థం. సమ్ టైమ్స్ ఒకవేళ గనక ఎవరికి లేవంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ బతుకుంటే ఆల్రెడీ వాళ్ళకి రావచ్చు అని కూడా మనం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. సో మనం ఈ పేషెంట్ ని ట్రీట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ హిస్టరీ అయ్యి అడిగినప్పుడు మనకి ఏదన్నా అనిపించినప్పుడు వాళ్ళలో ఏమీ లేదని అన్నప్పుడు మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఏదన్నా పర్టికులర్ ఇబ్బందులతో బాధపడుతున్నారా, సో దానికి ఇప్పుడు ఈ పేషెంట్ చెప్పిన దానికి ఏదైనా లింక్ అబ్జర్వ్ చేయాలి.